హరే కృష్ణ. ప్రతి వారం చేసుకునేలాగే ఈరోజు కూడా యోగా మీద, దాని లాభాలు, లేదా మీకు ఎలాంటి రుగ్మతలు ఉన్నా వాటిని ఎలా నివారణ చేసుకోవచ్చు. ప్రతిదానికి మెడిసిన్ మీదే డిపెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదండి. ఈ రోజున ప్రస్తుతం ఉన్న కరోనా సిచ్యుయేషన్లో నేను మాట్లాడుతున్నది హైదరాబాద్ నుంచి కాబట్టి తెలంగాణలో 1000+ అయిపోయారు. అండ్ నిన్నటి రోజున హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో 888. అలాగే ఆంధ్ర, అలాగే ఇండియా, ఎంటైర్ వరల్డ్ ఇలాగే ఉంది. కరోనాకి స్పెసిఫిక్గా మెడిసిన్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇంకా రాలేదు. మార్కెట్లోకి వస్తే అది మనం అంటే ప్రివెన్షన్ అనే దానికి ఇంతవరకు డెఫినేషన్ రాలేదు మార్కెట్లో. ఓన్లీ వచ్చిన వాళ్ళకి క్యూర్ కోసం ప్రయత్నిస్తున్నాము అన్నారు. ట్యాబ్లెట్ వేసుకొని బయటపడిన వాళ్ళు ఇంతవరకు దాఖలాలు రాలేదు. కాబట్టి యోగా విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యోగాలో ఎస్పెషల్లీ ప్రాణాయామంలో ఒక సింపుల్ టెక్నిక్ అండి. మనము శ్వాస పీల్చుకోకపోతే ఆక్సిజన్ ఫ్రీగా దొరికే నేచర్లో ఉన్న పంచభూతాల సాక్షిగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం గాలితోనే మొదలవుతుంది. చూడండి, పంచభూతాల్ని మనం గాలితోనే మొదలు పెడుతున్నాం. అంత స్వచ్ఛమైన గాలి మన దగ్గర ఉండి అది ఫ్రీగా ఉన్నప్పుడు దాని ద్వారానే బేసిక్గా మనిషి మనుగడ, అలాగే జీవరాశి మనుగడ కూడా దాని మీదే ఆధారపడి ఉంది అని మనందరికీ తెలిసి కూడా దాన్ని మాత్రం పక్కన పెట్టేసి మందుల కోసం ఇంకో దానికోసం ఎగబడుతున్నాం. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఏది ఉండదండి. వెరీ సారీ టు సే. పాశ్చాత్య దేశాలు, సోకాల్డ్ యూరోపియన్ యూనియన్, సోకాల్డ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ యోగా ఎలా చేయాలి అని యూట్యూబ్లో ఎతికేసుకుంటున్నారు. యోగా పుట్టింది మన దేశంలో, మన ఆస్తి యోగా. ఈ ప్రాణవాయువుని ఎంత పర్ఫెక్ట్గా మనము ఇంటర్నల్ జర్నీ చేయగలిగితే దాంతోపాటు అంత అద్భుతంగా ఎలా ఇప్పుడు కరోనా అనేది చిన్న ఇష్యూ ఫర్ యోగా ప్రాక్టీషనర్, ఫర్ ప్రాణాయామం చేసే వాళ్ళకి ఇది ఒక చిన్న ఇష్యూ. అసలు అది దాని దరిదాపులకి రాదు మనకి ఇంతవరకు గ్యారంటీ. జలుబు చేస్తే ఇప్పుడు ప్రాబ్లం, దగ్గు వస్తే ప్రాబ్లం, కొంచెం టెంపరేచర్ వస్తే, సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, వీటికి కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చాం. కాబట్టి అవి కూడా రాకుండా చేసుకునే ప్రక్రియ మనకి ప్రాణాయామం ద్వారా ఉంటుంది. అలా దాని తర్వాత మెడిటేషన్, ధ్యానం, ఈ 2 పవర్ఫుల్ టూల్స్ అండి. భారతదేశం సొంతం పవర్ఫుల్ టూల్స్. ఎందుకు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు? 1 భస్త్రిక, 2 కపాలభాతి, 3 అనులోమ్ విలోమ్, 4 యాంటీ కరోనా వైరస్ కోసం చేస్తున్న లంగ్స్ క్లీనింగ్ కోసం, అది 4వది. 5వది శీతలి బ్రహ్మరి, 6 శీత్కారి. ఈ మినిమం 6, ఈ 6 × 3 ఆర్ 6 × 2 నిమిషాలు, 12 నుంచి 18 నిమిషాలు రోజు చేస్తే కరోనా అనే దానికి అడ్రస్సే లేదుగా. మన బాడీలోకి ఎంటర్ అవుతానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ అయిపోతుంది. ఫుడ్ ద్వారానే కాదండి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగేది. చెట్లు ఎలా పెరుగుతున్నాయి? దానికి ఏం పెడుతున్నాం మనము? పశుపక్షాదులు ఏం తిని పెరుగుతున్నాయి? బావిలో ఉండే కప్ప దేనివల్ల బతికేస్తుంది? అంతకంటే మనకి 400 years మినిమం బతికే జీవరాశి ఏంటంటే 400, ది హయ్యెస్ట్ ఏజ్ గ్రూప్ దానికి. అదేంటో చెప్పండి, ఎవరైనా కామెంట్ చేయండి. ప్రతిదీ నేనే చెప్పేస్తే నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వీలైతే ఒక కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ది డే బిఫోర్ క్లోజింగ్ నేను దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రాణాయామం మీద కాన్సన్ట్రేట్ చేయండి. భస్త్రిక ప్రాణాయామం అంటే మనము 2 ముక్కు రంధ్రాలు, ముక్కు పుటలు అంటాం. టిప్ ఆఫ్ ది నాస్ట్రిల్స్లోంచి దీర్ఘంగా తీసుకుంటుంటే మన శ్వాస ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడి నుంచి తీసుకునేది ఫెంటాస్టిక్ అండి. వెంకట శివకుమార్ గారు, టార్టాయిస్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్.
టార్టాయిస్ 400 ఇయర్స్ బతుకుతుందండి. అది ప్యూర్ వాటర్ అండ్ ఆక్సిజన్. వాటర్ అంటేనే H2O, హైడ్రోజన్, 2 atoms ఆఫ్ హైడ్రోజన్, 1 atom ఆఫ్ ఆక్సిజన్ కలిపితేనే వాటర్ అయింది. ఆ వాటర్లో 400 ఇయర్స్ బతుకుతుంది అంటే ఆక్సిజన్ పవర్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. అది వదిలేసి మిగతా వాటి మీద మనం పడుతున్నాం. వెంకట శివకుమార్ గారు, మళ్ళీ మీకు అప్రిసియేషన్, ఎక్సలెంట్. ఎందుకంటే ఇలాంటివి చిన్న చిన్న విషయాలు అయ్యి ఉండొచ్చు, కానీ తెలుసుకోవడం వల్ల మనము లైఫ్లో జీవిత సత్యాన్ని తెలుసుకుంటాం. మనం జీవిత సత్యం అనేది తెలుసుకున్నప్పుడు మనకి చాలా విషయాలు ఇలా పక్కకి వెళ్ళిపోతాయి, జస్ట్ ఇలా పక్కకి వెళ్ళిపోతాయి. మన ఆలోచన విధానం మారుతుంది, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఏసేబు పంతడి తాబేలు, అవునండి తాబేలు, పర్ఫెక్ట్. నా జీవన శైలి మారుతుంది. ఆక్సిజన్ వల్ల మారిపోతుందా? కాదండి. ఆక్సిజన్ని మనం దీర్ఘంగా తీసుకుంటూ ప్రాణాయామం ద్వారా మనం ఆక్సిజన్ లెవెల్స్ని మన బాడీలో పెంచుకుంటూ పోతే దానివల్ల మన ఆలోచన శక్తి, మన జీవన విధానం ఖచ్చితంగా మారుతుంది. 100% అండి. అందుకే ప్రాణాయామం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా దాని తర్వాత మెడిటేషన్లోకి వెళ్తాం. మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మనకి 7 షట్చక్రాలు అంటామండి. మూలాధారం, టిప్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలం నుంచి, వర్టిబ్రల్ కాలం మన వెన్నుపూస ఉంది చూసారా, వెన్నుపూస కింద భాగం నుంచి అది మూలాధారం. అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఇక్కడికి వస్తే దీన్ని సహస్రారం అంటాం. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం, మధ్యలో ఇంకొక 5 చక్రాలు. ఈ షట్చక్రాల్ని దాటుకుంటూ మనము జీవం పైకి లేపుతున్నాము. అంటే ఎనర్జీ లెవెల్స్ని, కాస్మిక్ ఎనర్జీ, దాన్ని కుండలిని యోగా అంటారు అనుకోండి. ఆ కుండలిని అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయడం కరెక్ట్ టైం కాదు. ఆ శక్తిని, మన బాడీలో ఉన్న శక్తిని పైకి లేపుతున్నాము అంటే మన బాడీ ఎంత ఎనర్జైజ్ అయిపోతుంది. అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్ అండి. ఆ ఎనర్జీ లెవెల్స్ ముందు మీరు ఏమి తిన్నా పనికిరాదు. తిన్నది మనము మన ఆకలి కోసం తినాలి, అంతే తప్ప కడుపు నింపేసుకోవడం కోసం తినడం అలా అలవాటు పడిపోయి ఈ కరోనా పరిస్థితుల్లో హోటల్స్కి వెళ్ళి ఇప్పుడు తినాలి అంటే కూడా భయపడిపోతున్నారు. అందుకే హోటల్స్కి బిజినెస్ లేదు. నాన్ వెజ్ హోటల్స్ కోసం బిజినెస్ లేవండి. ఎక్కడ ఎలాంటి బిజినెస్లు లేవు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ అమ్మడానికి వాళ్ళు ఉన్నారు, కానీ కన్స్ట్రక్షన్ చేసే లేబర్ లేరు, కూలీలు లేరు. కనుక అన్నీ ఆగిపోయినాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్ ఎక్సెప్ట్ లైఫ్ ముందుకు వెళ్ళాల్సిందే కదండి. ఆ లైఫ్ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి? మంచాన పడుతూ వెళ్ళాలా? అవసరమంటారా? ఆక్సిజన్ని హెల్ప్ తీసుకుంటే, ప్రాణవాయువుని హెల్ప్గా తీసుకుంటే అద్భుతమైన ఎనర్జీ వస్తుంది. అద్భుతంగా మన బాడీ ప్రక్షాళనమైపోతుంది. ఎప్పుడైతే బాడీ ప్రక్షాళనమైపోయినాయో మన ఆలోచనలు అంత అద్భుతంగా ఉంటాయి. మన ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి అంటే మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ యాటిట్యూడ్ 2 డెవలప్ అవుతున్నాయి. అంటే మన బాడీలో మనకి ఏమన్నా తెలియకుండా నెగిటివ్ యాటిట్యూడ్స్ ఉంటే అది ప్రాక్టికల్గా మటుమాయం. అది మటుమాయం అయిపోయినప్పుడు మీ ముఖ వర్చస్సు చాలా అద్భుతంగా ఉంటుంది. ఫేస్లో అద్భుతమైన గ్లో వస్తుంది వితౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్ ఆర్ ఎనీ కాస్మెటిక్స్. మీ ముఖంలో వర్చస్సు ఎప్పుడైతే పెరుగుతుందో సొసైటీలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా ఏదో డిఫరెంట్గా ఉన్నారు, ఈ మనిషి దగ్గర మనము బ్యాలెన్స్డ్గా మాట్లాడడమే పద్ధతి అనేది అవతల వాళ్ళకి చెప్పకనే చెప్తున్నారు. మన బాడీ లాంగ్వేజ్, మన ఫేషియల్ ఫీలింగ్స్ అటు పక్కకి అలా ట్రాన్స్మిట్ అవుతాయి. ఈ ట్రాన్స్మిషన్ అంతా జరుగుతున్నది దేనివల్ల అంటారు? ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ ప్రాణాయామం. డైలీ ప్రాణాయామం చేయండి. జానకినాథ్ గారు, ఎగ్జుబరెన్స్ అండ్ అబండెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. నమస్తే సార్. జానకినాథ్ గారు నా స్నేహితుడు, ప్రాణ స్నేహం అనుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ క్రమంలో ఎప్పుడైతే మన ఎనర్జీ లెవెల్స్ పైకి వస్తున్నాయో బాడీలో ఉన్న రుగ్మతులన్నీ మటుమాయం, 100% మటుమాయం. ఏసేబు గారు, ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేసే మొక్క ఉందా సార్? ఉంటే ఆ మొక్క పేరేంటి కొంచెం చెప్తారా? ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదలడం అనేది మొక్కల ప్రక్రియ కాదండి.
మొక్కలు దాంట్లో మొక్కలు 2 విధాలు. డే టైంలో కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, ఆక్సిజన్ని వదులుతాయి. అందుకే డే టైంలో విశ్రాంతి తీసుకునేది చెట్టు కింద విశ్రాంతి తీసుకోమంటారు. అలాగే డే టైమే వాటర్ చేయాలి ప్లాంట్స్కి. ఆఫీస్ నుంచి వచ్చి హడావిడిగా 8 గంటలకు కూడా వచ్చేసి అయ్యో మొక్కలకి నీళ్ళు లేవే అని పోస్తారు. నైట్స్ పోయకూడదండి. నైట్స్ పోస్తే దానికి అదొక విషం కింద పరిణామం. నైట్ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి, ఆక్సిజన్ని తీసుకుంటుంది. అందుకే మొక్కలకి చెట్ల కింద నైట్స్ ఉండకూడదు. నైట్ అది కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది, మార్నింగ్ కార్బన్ డైఆక్సైడ్ని తీసేసుకుంటుంది. రైట్ సార్? సో మన ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో పెంచుకున్న కొద్దీ మన ఎనర్జీ లెవెల్స్ వేరుగా మారుతాయి. సందీప్, నమస్తే అంకుల్. నమస్తే నాన్న. ఈ మనం తీసుకునే ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి తీసుకుంటున్నామంటే మనము ఆక్సిజన్తో పాటు మనం ఇంటర్నల్ జర్నీ అందుకే నేను డైలీ యోగా సెషన్ కండక్ట్ చేసేటప్పుడు ప్రాణాయామంలో నెక్స్ట్ లెవెల్ ఆసనాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రాణాయామంలోకి వెళ్తున్నాము. అంటే మనం బాడీలోకి ఇంటర్నల్ జర్నీ, మన బాడీలోకి మనమే పరకాయ ప్రవేశం చేస్తున్నాము ప్రతిరోజు అంటాను. అంటే ఒకసారి ఆక్సిజన్ పైకి ఎలా లాగుతున్న వెంటనే మనం కూడా దాంతో ఇంటర్నల్ జర్నీ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తే ఆక్సిజన్ పీల్చుకోవడం ఒకసారి చూడండి. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు దాకా పీల్చుకున్నది ఇక్కడ దాకా వెళ్ళి ఇప్పుడు అంటే బాడీలో ఆక్సిజన్ నింపి దాంతో బాడీలో ఆల్రెడీ ఉన్న టాక్సిక్ గ్యాసెస్తో సహా రిలీజ్ చేయడానికి ఇట్ టేక్స్ 2 additional seconds. 5 seconds మీరు తీసుకుంటే అనదర్ 2 seconds వదిలేయాలి. అలా చేసినప్పుడు భస్త్రిక ప్రాణాయామం ఇంపార్టెన్స్ పెరుగుతుంది. కపాలభాతి ఎంతసేపు చేయాలి? వెంకట్రావు జవ్వాజీ గారు, ఏమండి కపాలభాతి అనేది ఒకటి రోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు కూడా అడిగారు కాబట్టి బీపీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, హార్ట్లో ప్రాబ్లం, అది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా పేషెంటే అవుతాం మనం. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు పొరపాటును కూడా అటెంప్ట్ కూడా చేయకూడదు. 2 ఎంతసేపు చేయాలి అన్నారు. ఒక సైకిల్ అంటే ఒక రౌండ్ అనేసరికి 8 times అండి. 8 times ఒక సైకిల్, 2 times 2 సైకిల్స్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఎక్కువ కూడా చేయకూడదు. ఇప్పుడు రామ్దేవ్ బాబా గారు చెప్తారు, కంటిన్యూస్గా ఆయన చేస్తుంటారు. అది ఆయన లైఫే దాని మీద డెడికేట్ చేసేసారు. కాబట్టి ఆయన ఎలా చేసినా ప్రాబ్లం లేదు. కానీ మనము బాహ్య ప్రపంచంలో ఎక్కువ, ఇలాంటి యోగా అనే ప్రక్రియకి చాలా తక్కువ, చాలా నెగ్లిజిబుల్. ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో కూడా వెరీ సారీ టు సే ఎంతమంది చేస్తున్నారు అనేది కూడా మనకి డౌటే. ఇప్పుడు నాకు 19 viewers అని కనిపిస్తున్నారు. దీన్ని షేర్ చేసి చాలా షేర్స్ వెళ్తాయి, 1000 మందికి వెళ్తాయి. ఆ 1000 మందిలో మినిమం అంతమంది చేస్తే అంతకన్నా అద్భుతం లేదండి. చేయగలిగితే అద్భుతం, చేస్తేనే అద్భుతం. ఈ సృష్టిలో మనిషి అనే ఒక జీవరాశే ఒక అద్భుతం. మిగతా జీవరాశుల్ని మనం చూసి అరే భలే ఉంది, జూ పార్క్కి వెళ్ళి మనం చూస్తున్నాం. కానీ కొన్ని జింకల పార్క్ వెళ్ళండి, మనకి వనస్థలపురం అవతల ఉంది డీర్ పార్క్. అక్కడికి వెళ్తే మనము వ్యాన్లో ఉంటాం, అది స్వేచ్ఛా విహంగాలతో బయట ఉంటుంది. మనము అక్కడ బోన్లో ఉన్నాము. జీవరాశుల్లో మనిషి అనే ఒక జీవరాశి చాలా అద్భుతం. ఆ అద్భుతాన్ని మనమే చంపేసుకుంటున్నాం. మనం ఎంత అద్భుతము అనే దాని మీద, మన వేష భాషల మీద, మన ప్రవర్తనావళి మీద ఆధారపడి ఉంటుంది. మనకి మేధాశక్తి ఎందుకు ఇచ్చాడండి భగవంతుడు? మనల్ని మనం ఆలోచించుకొని మనమే పరివర్తన చెందాలి. ఎడ్యుకేషన్ అనండి, స్పిరిచువల్ యాక్టివిటీ అనండి, ఏదన్నా ఒక యాక్టివిటీ అది మన మైండ్కి, మన మనసుకి తెలుస్తుంది. అది మనం చేసేది కరెక్టా తప్పా అనేది ప్రాక్టికల్గా 100% మనకి తెలుస్తుంది మనం చేసేది కరెక్టా తప్ప. సొసైటీలో ఉన్న చెడుని తీసేయడానికి కొన్నిసార్లు మనం కొంచెం హార్ష్గా, దురుసుగా ప్రవర్తించాల్సి వస్తుంది. వాస్తవం అది ఆ టైంకి అదే కరెక్ట్. ఇప్పుడు ఇన్ని సుభాషితాల్లాగా చెప్తున్నాడు, మరి
మ మనిషి కామ్గానే ఉంటే ఎవడన్నా కొట్టడానికి వస్తే కూడా నువ్వు కొట్టినైనా అవసరమైతే రెండో చెంప చూపిస్తాను అన్న గాంధీ సిద్ధాంతాలు అని నేను మాట్లాడట్లేదు. సిద్ధాంతాలు సిద్ధాంతాలే, కానీ ఒక రకంగా మీకు అది చెడు సాంప్రదాయం జరుగుతుంది అని తెలిసి కూడా మీరు చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటే అది మన సైడ్ నుంచి తప్పు. అందుకే భగవంతుడు మనకి మేధాశక్తి ఇచ్చాడు. ఏది తప్పో దాన్ని నిర్భయంగా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి మనకుంది, చెప్పే దమ్ము ధైర్యం మనకుంది. దాన్ని బయటపెట్టండి. నేను మళ్ళీ పాలిటిక్స్లోకి మాట్లాడలేదు. పాలిటిక్స్కి నేను చాలా దూరం అండి. అసలు దాని జోలికే వెళ్ళాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడే కాదు, నా చిన్నప్పటి నుంచి నేను పాలిటిక్స్కి చాలా దూరం. నేను మన బ్రతుకు గురించి, మనిషి మనుగడ గురించి మాట్లాడుతున్నాను. అలాగే మనిషి మనుగడలో ఒక ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ యోగా. పతంజలి మహర్షి మన కోసం ఆయన చేసిన తపస్సులు, ఆయన చేసిన యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసి రంగరించి మనకి చెప్పాడండి. రంగరించి మనకి ఒక స్టెప్గా ఒక అద్భుతమైన, నేను రోజు మెడిటేషన్లో భండాగారం అంటుంటాను చూసారు, అమృత భాండం. అలాంటి అమృతాన్ని యోగా ద్వారా, యోగా అంటే ఫిజికల్ పోసెస్, ఆసనాలు, అలాగే ప్రాణాయామం, అలాగే మెడిటేషన్, ఈ మూడు కలిస్తే యోగా. ఆ యోగా అనే అమృత భాండాన్ని మానవాళికి ఇచ్చాడు. దాన్ని మనం అసలు స్పృశించట్లేదు. మనము దాన్ని క్యారీ అవుట్ చేయాలి. ప్రపంచంలో ఉన్న మానవాళి మొత్తానికి మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేస్తే మణి గంగిశెట్టి గారు, హరే కృష్ణ అండి, నేను హలో అని కానీ ఇలాంటి వాటికి కొంచెం దూరం. ఎందుకంటే మనకున్న సంస్కారాన్ని మనం బయట పెట్టుకుందాం. హలో అనే దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది. మీకు ఐడియా ఉందో లేదో? ఒకసారి చిరంజీవి గారు కూడా ఒక ఫంక్షన్లో కూడా దాని గురించి ప్రస్తావించారు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ప్రస్తావించారు. ఎవరికో ఒక గర్ల్ ఫ్రెండ్ అండి, హ్యాలో అని, హెచ్ఏఎల్ఓ హ్యాలో లేదా హెచ్ఈఎల్ఓ హ్యాలో అనుకోండి, అది ఒక అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పేరుని పిలవడం అలవాటు అయిపోయి అది ఫోన్లోకి హలోగా మారిపోయింది. కనుక ఎవరి గురించో ఎవరినో మనం పిలవాల్సిన అవసరం లేదు అనేది నా సిద్ధాంతం. అందుకే మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నా దగ్గర నుంచి ఆ పదం రాదు. చెప్పండి అనో, లేకపోతే ఈ మధ్య ట్రూ కాలర్లో పేరు వస్తుంది కాబట్టి ఆ పేరుతో మాట్లాడడము, లేదా నా స్టైల్లో హరే కృష్ణ. మణిగారు తప్పుగా అనుకోకండి, జస్ట్ మీకు ఒక ఏమంటారు, ఒక మెసేజ్ ఇచ్చాను అంతే. దాన్ని వేరేగా తీసుకోకండి. రైట్ సార్. ఈ భస్త్రిక ప్రాణాయామంలో మనము డీప్గా తీసుకొని ఇక్కడ దాకా తీసుకుంటాం, అలాగే తీసేస్తున్నాం. రెండోది, ఇందాక కపాలభాతి అన్నారు వెంకట్రావు గారు. కపాలభాతి బాడీలో, అది హార్ట్ పేషెంట్స్ను బీపీ పేషెంట్స్ ఎందుకు చేయకూడదు అంటున్నానంటే, మనము అని ఇలా పొట్టని వెన్నెముకకి వేసి ఇలా గుద్దే ప్రయత్నం చేస్తున్నాం. పొట్టని వెన్నెముకకి అంటే లోపల విపరీతమైన హీట్ జనరేట్ అయిపోయి బ్లడ్ పైకి చిమ్ముతుంది. మగ్గుతో వాటర్ కళ్ళాపు చిమ్మినట్టుగా బ్లడ్ పైకి చిమ్ముతుంది. ఆ చిమ్మిన టైంలో హార్ట్ మీదకి ప్రెషర్ ఎక్కువ వస్తుంది. హార్ట్ మీద ప్రెషర్ పడితే బీపీ ఉన్నవాళ్ళు ఫ్యాటల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రబుల్. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బీపీ ఉన్నవాళ్ళు కూడా చేయకూడదు అంటున్నాను. కానీ కపాలభాతిలో ఉన్న బెనిఫిట్స్ ఎంత అంటే, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ పోతాయండి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్. మోస్ట్లీ ఎక్సెస్ ఫ్యాట్ ఉండిపోయి నేను చాలా లావుగా ఉన్నాను అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా కరిగించే, లోపల చెప్పాను కదండి, లోపల హీట్ జనరేట్ అయింది. హీట్కి కొవ్వు ఏమవుతుందండి? ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ కొవ్వు. ఆ కొవ్వు కరిగిపోతుంది అంతే. అలాగే మన ఆక్సిజన్ కూడా, అంటే ప్రాణాయామంలో కూడా లోపలున్న టాక్సిక్ గ్యాసెస్కి ఈ ఆక్సిజన్ టచ్. మీరు వెల్డింగ్ దగ్గర చూడండి, ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ని కొడితేనే అక్కడ ఫైర్ వస్తుంది. ఆక్సిజన్ వల్ల ఫైర్ కూడా వస్తుంది, గమనించండి. సో బాడీలో ఉన్న టాక్సిక్ గ్యాసెస్కి మనం ఆక్సిజన్ యాడ్ చేసామంటే ఫైర్. ఆ ఫైర్లో ఎలాంటి ఫ్యాట్ ఉండగలుగుతుంది, ఎలాంటి రుగ్మతలు, ఎలాంటి రోగాలు మాత్రం ఉండగలుగుతాయి, ఇంక్లూడింగ్ కరోనా. ఎండవేడికే పారిపోతుంది కదండి కరోనా. ఎక్కువసేపు ఎండలో నుంచి, అందుకే కాసేపు ఎండలో తిరగండి అంటున్నాం. సో ఎండవేడికే లోపల జనరేట్ అయ్యే ఫైర్కి
మంటలు, లోపల మంటలు తీసుకొస్తున్నాం. ఛాన్సే లేదు ఇంకా. అసలు కరోనాకి ప్రాణాయామంని మించిన సూపర్ మెడిసిన్ ఈ లైఫ్లో ఎవరు తేలేరండి. అన్ఫార్చునేట్లీ కరోనా నుంచి బయటపడ్డ పేషెంట్స్లో చూడండి, వాళ్ళ లైఫ్ ఎంత డౌన్ అయిపోతుంది అంటే, డౌన్ అనే పదం కావాలని వాడానండి, ఇంకో తెలుగులో పదం వాడడం నాకు ఇష్టం లేక. సో వాళ్ళు మళ్ళీ రీకూప్ అయిపోయి మనలాగా ప్రవర్తించడము, మనలాగా అన్ని పనులు చేసుకోవడానికి అసలు ఎంతకాలం పడుతుందో తెలియదు. మొత్తం ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయిందండి వాళ్ళకి. అలా అని ఇప్పుడు బ్లడ్లో టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే నెగిటివ్ అయింది, ఓకే, డిశ్చార్జ్డ్. కానీ లోపల ఉన్న సీడ్ ఏమైపోయింది? సీడ్ని చంపేయగలిగారా? మందులు సీడ్ని చంపవండి, మందులు ఉపశమనం మాత్రమే. ఫీవర్ వచ్చింది, మెడిసిన్ వేసుకున్నారు, డోలో 650 mg వేసుకున్నారు, లేదా పారాసిటమాల్ వేసుకున్నారు, లేదా క్రోసిన్ వేసుకున్నారు, తగ్గిపోయింది. లైఫ్లో మళ్ళీ రాదని గ్యారంటీ ఉందా? ఎన్నోసార్లు వచ్చినాయి మనకి, ఫీవర్లు వచ్చినాయి, దగ్గు, ఇవన్నీ సీజన్ బట్టి వస్తాయి అంటారు. ప్రాణాయామం చెయ్యండి, మీ దరిదాపులకి రాదు. మీ చుట్టుపక్కలకి వైఫై ఎన్విరాన్మెంట్, ఒక్కసారి ఇంటర్నెట్ కనెక్షన్ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో మొత్తం అంతా వైఫై ఎలా ఉంటుందో, మనం రోజు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తే మొత్తం 24/7 మన చుట్టూరా వైఫై ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఇంకా అసలు కరోనా కాదు, ఇంకా వేరే రుగ్మతలకు కూడా తావు లేదు. దానికి తోడు ఈ రోజున ప్రతి వాళ్ళు హెల్త్ కాన్షియస్ అయిపోయారు. సో మార్నింగ్ లేవగానే శుభ్రంగా బ్రష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కాచుకొని దాంట్లో టీ చుక్క, ఇదేంటి, తేనె ఒక స్పూన్ తేనె, 4 చుక్కల నిమ్మకాయ కలుపుకొని తాగుతున్నారు. దానికి ఇంకొక చిట్కా యాడ్ చేస్తాను, వేయించిన జీలకర్ర, వాము ఒకసారి ఫ్రై చేసి దాన్ని పౌడర్గా చేసి స్టాక్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇదే మిశ్రమంలో కలిపేయండి. ఇదే హాట్ వాటర్లో కలిపేసి తాగండి. ఎవరైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందంటున్నారో 40 days, ఏదైనా 40 days ప్రోగ్రామ్గా పెట్టుకోండి, మటుమాయం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి, మీ ఫోన్ నెంబర్ చెప్తారా యేసుబాబు గారు? ఇక్కడే మీకు టైప్ చేస్తానండి. తప్పకుండా మీరు మాట్లాడచ్చు. ఈ షో అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, నాకేం అబ్జెక్షన్ లేదు. ఏ పరిస్థితిలో ఉన్నా 90% నేను మీ ఫోన్లో ఆన్సర్ చేస్తాను. అంటే ఆన్లైన్లో నేను ఇప్పుడు కరోనా పరిస్థితి కాబట్టి నేను బేసిక్గా షార్ట్ హ్యాండ్ ఫ్యాకల్టీని, ప్రస్తుతం షార్ట్ హ్యాండ్ అనేది ఒక సబ్జెక్టు, దానికి కూడా మన వాయిస్ పేజీలో డైలీ మండే టు ఫ్రైడే ఈవినింగ్ 4:30, 4:45 ఆర్ 5 o'clockకి, అంటే ఆ టైంలో ఉన్న ప్రోగ్రామ్ అయిపోగానే బిట్వీన్ 4:30 and 5లో నాకు యాక్సెస్ వస్తుంది. నేను షార్ట్ హ్యాండ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నానండి. సో ఆ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ నాకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటాయి. సో అలాంటి టైంలో మాత్రమే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అదర్వైజ్ ఖచ్చితంగా నేను మీ ఫోన్లో ఎలాంటి ఫోన్ కన్నా నేను ఆన్సర్ చేయగలను. ఎలాంటి వాటికైనా, ఎలాంటి మన హెల్త్ ఇష్యూస్, రోగాలు, జబ్బులు అనడం నాకు కొంచెం ఇబ్బందికరమైన పదాలండి. ఎలాంటి రుగ్మతులకైనా యోగా ద్వారా మీకు చక్కటి ట్రీట్మెంట్ చేయగలను. ఏమండి, కాలర్లు పెట్టుకుంటారు స్పాండిలైటిస్ అని, 15 రోజులు టైం ఇవ్వండి నాకు. అంటే అలాంటి వాటికి పర్సనల్గా వస్తేనే నేను చెప్పగలను. నేను చేసి చూపిస్తే మీరు చేసేస్తాను అనుకోవడం కొంచెం అది పద్ధతి కాదండి. ఎందుకంటే ఎలా చేయాలి, ఎలా వెళ్ళి పోస్చర్లోకి ఎలా వెళ్ళాలి, పోస్చర్లోంచి బయటికి ఎలా రావాలి, పోస్చర్లో ఉన్నప్పుడు మన బ్రీతింగ్ ఎలా ఉండాలి, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో క్రానిక్ డిసీజెస్ అండి, ఒకటి బీపీ, ఒకటి షుగర్, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, మనకి న్యూరో సిస్టంలో ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్ అంటారు. ఆ బ్రెయిన్ ట్యూమర్కి నేను చెప్తున్న దీర్ఘకాల రోగాలు ఇవన్నీ 90% ఫ్యాటలే, గ్యారంటీలు ఉండవు. యోగా వల్ల 100% గ్యారంటీ అండి. లంగ్ ఇన్ఫెక్షన్, సర్వైకల్ స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, తుంటి నొప్పులు, అన్నిటికీ 100% యోగాలో ట్రీట్మెంట్ ఉంది. నేను చేశానండి. నేను విదేశాల్లో చేశాను, ఇక్కడే కాదండి. ఇంకా ఇక్కడైతే మనకి నేను రోడ్డు మీద ఎవరన్నా ఆపి బాబు ఇది చూడు అంటే ఎవడన్నా నన్ను తిడతాడు కూడా.
కానీ నేను విదేశాల్లో నా కారు డ్రైవ్ చేస్తూ ఎవరైనా కాలర్ పెట్టుకొని కనిపిస్తే నేను వాళ్ళని ఓవర్టేక్ చేసి వాళ్ళకి ముందు సిగ్నల్ ఇచ్చేసి ఓవర్టేక్ చేసి పక్కకు వచ్చేసి కారు పార్క్ చేసి మొత్తం నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో అండి నా సూట్ అవన్నీ తీసేసి నా కారులో ఎప్పుడు యోగా మ్యాట్ ఉండేది. సో ఇప్పటికైనా నేను బయటకు వెళ్తానంటే నా కారులో యోగా మ్యాట్ ఒకటి ఉంటుంది, నాకు ఇంట్లో ఒకటి ఉంటుంది. యోగా మ్యాట్ని అక్కడ ప్లాట్ఫామ్ ఎలా ఉంటే మన రోడ్ ఎంతో అక్కడ పెడస్ట్రియన్స్ ప్లాట్ఫామ్ అంత ఉంటుంది. అక్కడ స్ప్రెడ్ చేసి వాళ్ళని బయటికి పిలిచి ఇలా చెయ్యండి, ఇలా ఒకసారి నేను డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళతో చేయించి ఇలా చేస్తే మీకు గ్యారంటీ తగ్గిపోతుంది అంటే వాళ్ళు మళ్ళీ నా అడ్రస్ కనుక్కొని, నా అడ్రస్ అంటే నేను ఎక్కడ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తాను, ఆరు బయటే క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళం, ఇంట్లో కాదు. యోగా ఎప్పుడైనా పంచభూతాల సాక్షిగా అందుకే ఆరు బయట చేయాలి. ఆరు బయట నా యోగా క్లాసెస్కి వాళ్ళు వచ్చి ఎంతోమంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, 10 100 కాదండి. అందుకని చెప్తున్నా, ఎంతోమంది. నేను మాట్లాడే ప్రతి మాట నేను చేసిందే చెప్తాను, నేను చేస్తాను అనుకున్నదే మీ ముందు ఉంచుతాను తప్ప సుభాషితాలు మాట్లాడేసి ఇలా చేస్తే బాగుంటుంది, నేను చెయ్యింది నేను చేస్తే బాగుంటుందని చెప్పడానికి నాకు అర్హత ఎక్కడ ఉంటుందండి? నో వే. నేను నమ్మే సిద్ధాంతం అది. అలా చేయడం వల్ల ఎంతమందో ఫ్రీ అయిపోయారు. సర్వైకల్ స్పాండైటిస్ పిల్లలు ఈ రోజున ఉన్న సాఫ్ట్వేర్ పిల్లలండి, వాళ్ళని పిల్లలేనా అంటాను నేను. పెద్దవాళ్ళు ఎక్కడయ్యారండి? వాళ్ళకి అసలు ఈ వెన్ను ప్రాబ్లము లేదా స్పాండైటిస్ ప్రాబ్లమ్స్ ఏంటండి? కూర్చొని జంక్ ఫుడ్ తిని అన్నీ తెచ్చుకుంటున్నాం, కొని రోగాల్ని తెచ్చుకుంటున్నాం. అన్ఫార్చునేట్ అండి, మనం కొని తినే తిండి ద్వారా రోగాల్ని తెచ్చుకుంటున్నాం. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ని పక్కన పెట్టేస్తున్నాం. అంత టైం లేదండి. ప్రాణాయామం 10 నిమిషాలు పావుగంట చేయాలి, అంత టైం మాకెక్కడుందండి? జబ్బు పడితే బెడ్ మీద పడుకోవడానికి మీకు టైం లేకపోయినా మూసుకొని పడుకోవాల్సి వస్తుందండి. ఎన్ని రోజులు పడుకుంటామో కూడా తెలియని పరిస్థితుల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు మనం ఇండియా అనే కాదు, ప్రపంచమే ఒక డేంజర్ జోన్లో ఉంది. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఆ డేంజర్ జోన్లో మనం ఏం చేయాలో, మన విద్యుత్ ధర్మం ఏంటో మనం ఆలోచించద్దా చెప్పండి? ప్రాణాయామాన్ని నమ్మండి, ప్రాణాయామం చెయ్యండి. ప్రాణాయామం మన డైలీ రొటీన్లో ఒక పార్ట్, దినచర్యలో మనలో భాగమైపోవాలి. లేవగానే కాఫీలు టీలు తాగరో తెలియదు, కానీ బ్రేక్ఫాస్ట్ భోజనము చేస్తాం కదా. చాలామంది మేము బ్రేక్ఫాస్ట్ చేయమని, నేను లేచేసరికి 11 అవుతుంది, నాకు టైం ఏది? వాళ్ళకి నా దగ్గర ఒకటే ఆన్సర్, మీరు ఎప్పుడు లేచారు అనేది కూడా అనవసరం. మార్నింగే చేయాలని రూల్ ఏం చెప్పట్లేదు, దీనికి ఏం గ్రౌండ్ రూల్స్ ఏమీ లేవు. మీరు ఎప్పుడు లేస్తారో, లేచాక బ్రష్ చేస్తారా, బ్రష్ చేసిన తర్వాత స్నానం చేస్తారా, స్నానం కూడా పక్కన పెట్టండి. బ్రష్ చేసిన 5 నిమిషాల్లో ఫుల్గా వాటర్ తాగండి, 5 నిమిషాలు ఆగండి, 10 నిమిషాలు ఆగండి, అక్కడి నుంచి ఒక 10 నిమిషాలు చేయండి. మీరు 11 గంటలకు లేచారా, మధ్యాహ్నం 1 గంటకు లేచారా కూడా సంబంధం లేదు. మీరు లేచిన టైమే తెల్లవారుజాము అనుకోండి. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదన్నాను. ఎవరు ఎప్పుడు లేస్తే అదే వాళ్ళకి తెల్లవారుజాము. కాబట్టి బ్రష్ చేసి అప్పుడు రోడ్డు మీదకి అయితే వచ్చి చేయలేరు కదా, మీ ఇంటి ముందో మీ ఇంట్లోనో చేసేయండి. ప్రాణాయామంకి ఎక్కడైనా చేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే ఆ ఫ్రెష్నెస్ వేరు కాబట్టి ఆరు బయట అంటున్నాను. లేవడం లేటు లేదా నైట్ షిఫ్ట్ వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు కూర్చొని 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు, 10 నుంచి 15 నిమిషాలండి, మీ ఆ రోజుకి గ్యారంటీడ్ మీ లైఫ్ తిరుగులేదు. ఎలాంటి రుగ్మతులు రావు. ఏమండి, సండే సెషను మీ ప్రాబ్లమ్స్కి డౌట్స్ చెప్పడానికి, నేనే మాట్లాడడానికి కాదండి. నేను మాట్లాడుతుంటే ఇలాగే రోజుల తరబడి మాట్లాడేయగలను. నేను మాట్లాడటమే ముఖ్యం కాదు, మీ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్కి నేను మీకు సొల్యూషన్ ఇవ్వగలిగితే అది నాకు ఆనందం. యోగాని మనము డైలీ అదొక మన లైఫ్ స్టార్ట్ అవ్వాల్సింది యోగాతో అని ఒక సిద్ధాంతంగా పెట్టుకుంటే మనకి చాలా చేంజెస్ వస్తాయండి. బాడీలోనే కాదు, మన ప్రవర్తనలో చేంజెస్, మన ఫ్యామిలీలో చేంజెస్. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మనం ఏం చేస్తే పిల్లలు అది ఫాలో అవుతారు. మీరు ఎంతకీ దిక్కుమాల మొబైల్స్ పట్టుకొని దీంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఇది ఐఫోన్ అయితే ఏంటంటే, నాకు దీనికి ఐఫోనా ఇంకో ఫోనా నాకు సంబంధం లేదండి. మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటాడు కాబట్టి వాడు తెచ్చిచ్చాడు. దాంట్లో సినిమాలో చెప్పినట్టుగానే ఇప్పుడు దాంట్లో వాట్సాప్ ఒకటి నేను యూజ్ చేసేది. అప్పుడప్పుడు ఫేస్బుక్కి దీంట్లో వస్తాను, లేదా మన వాయిస్ పేజ్ కోసం దీంట్లో వస్తాను, లేదా ఇప్పుడు చూపించిన ఐఫోన్లో వస్తాను.
వాట్సాప్, నేను షార్ట్ హ్యాండ్ క్లాసెస్ చెప్తాను కాబట్టి వాట్సాప్లో వాళ్ళతో పాటు నేను డైలీ టచ్లో ఉండాలి కాబట్టి దానికి వాడతాను. కాల్స్, మెసేజెస్ కానీ, దాంట్లో ఉన్న అప్లికేషన్స్ కానీ, గేమ్స్ కానీ నాకు ఎలాంటి వాటితోనే సంబంధం లేదు. మనకి ఏం కావాలి చెప్పండి? ఫోన్లు లేని రోజుల్లో మేము చాలా హ్యాపీగా బతికాము. ఐఎమ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 57. నేను మాట్లాడుతున్నది 80s నుంచి మొబైల్ లేని వరకు కూడా. ఇంట్లోంచి ఒకసారి ఆఫీస్ కోసం వెళ్ళామంటే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కమ్యూనికేషన్ లేదుగా. సో మనం చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది 100%. ఈ రోజున బయలుదేరిన 10 నిమిషాలకి ఇంటి నుంచి కాల్ వచ్చేస్తుంది అందరికీ. సో డ్రైవ్లోనే ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది, డ్రైవ్ చేస్తూ మాట్లాడేందుకండి? లేదా ఇయర్ ఫోన్స్ ఇవి పెట్టేసుకొని, ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల మనకి సెరిబెల్లం, మెడ్యులా అబ్లాంగటా ఈ 3 ఎంత దెబ్బతింటున్నాయో అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఛానల్ పేరు అన్నారు, ఇది షార్ట్ హ్యాండ్ క్లాసెస్ దండి. స్పెసిఫిక్గా భార్గవ్ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అని యూట్యూబ్లో కొట్టండి, వచ్చేస్తుంది మనకి. వెంకట శివకుమార్ గారు, సార్ ఐ హ్యావ్ లో బ్యాక్ పెయిన్ సిన్స్ 2005. బాబోయ్, వాట్ టైప్ ఆఫ్ యోగా టు డూ సార్? ముందు మనం చేయాల్సింది తాడాసనం అండి. తాడాసనం అంటే బ్యాంబూ స్టిక్ పోస్చర్. వెదురు బొంగు ఎంత సన్నగా ఉంటుంది అది అంత స్ట్రైట్గానే నిలబడుతుందండి. అందుకని దాన్ని సాంస్క్రిట్లో తాడా అంటారు. తాడాసనం అంటే ఊపిరి తీసుకుంటూ మడాలు, చేతులు పైకెత్తి, చేతుల్ని చెవులకి ఇలా సింక్ చేసేయాలి, చేతులకి తగలాలి. ఇవి స్ట్రైట్గా ఉండాలి. ఇది బేస్ నేను చెప్తున్నా. ఇలాంటివి ఫస్ట్ 2-3 ఆసనాలు మనం. కృష్ణమోహన్ గారు నమస్కారం సార్. నమస్తే, హరే కృష్ణ అండి. ఏసేబు గారు చాలా బాగా చెప్తున్నారు సార్ అండి. సార్ వాస్తవాలు చెప్తున్నాను నేను. వాస్తవాన్ని మీ ముందు ప్రజెంట్ చేయడమే నా ధర్మం. సో బ్యాక్ పెయిన్ కోసం అన్నారు. బ్యాక్ పెయిన్ కోసం ముందు ఆసనాల్లో 2-3 స్పెసిఫిక్గా స్టాండింగ్ పోస్చర్స్ చేసి ఆ తర్వాత పడుకొని చేయాలండి. శవాసనం ఒకటి. దాన్ని శవాసనం అంటే అది ఆసనం పేరు శవాసనం. మనం బ్రతికుండి చేస్తున్నాం కాబట్టి దాన్ని అమృతంగా భావించి అమృతాసనం అంటారు. అమృతాసనం ఒకటి చేయాలి. జంగయ్య గారు, మీ భాష నాకు అర్థం కాలేదండి. పనాంగర్ కపాక్వా అన్నారు. మరి అది ఏ భాష నాకు తెలియదు సార్. మీరు ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ టైప్ చేయండి, నాకు అర్థమవుతుంది. క్షమించండి, నాకు అర్థం కాలేదు. సో ఆ పడుకొని చేసే ఆసనాల్లో ఒకటి అమృతాసనం ఉంది, 2 ఒక చిన్న పోస్చర్ ఉంది. ఆ పోస్చర్ని నేను రేపు చేసి చూపిస్తాను. కానీ మీరు ఎక్కడుంటారో తెలియదు. మీరు ఒకసారి, నేనుండేది కూకట్పల్లి KPHB మెట్రో స్టేషన్ దగ్గర. ఒక్కసారి వస్తే నేను చేసి చూపిస్తాను. దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. మీరు 2005 నుంచి అంటున్నారు, 15 ఏళ్ల మట్టి. అది చాలా లాంగ్ పీరియడ్. నేను 15 రోజుల్లో తీసేస్తానని చెప్తాను. ఓపెన్ ఛాలెంజ్ అండి. 15 రోజుల్లో తీసేస్తాను. ఒక్కసారి వచ్చి కలిస్తే. రెండో మాట, మరి వచ్చి కలిశారు కాబట్టి కన్సల్టేషన్ ఏమైనా అడుగుతారేమో అనే పొరపాటున కూడా వద్దండి. యోగా స్పెసిఫిక్ యోగాసనాలు వరకు, యోగాలో ట్రీట్మెంట్ వరకు అది ఉచితంగానే, మనం ఉచితంగానే జరగాలి అనేది నా కాన్సెప్ట్. ఏ ప్రాబ్లం అయినా సరే దానికి నేను ట్రీట్మెంట్ చాలా హ్యాపీగా చేస్తాను, ఫ్రీగానే చేస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. ఒక చిన్న ఆసనాలు ఉన్నాయి, అది నేను రేపు రెగ్యులర్గా రోజు చేసి 6:30 to 7:30లో. అచ్చా, మీరు విజయవాడలో ఉంటున్నారా? రేపు ఒకసారి మన వాయిస్ పేజ్లో మార్నింగ్ 6:30 to 7:30 లైవ్ చేస్తాను. అప్పుడు మీకు స్పెసిఫిక్గా నేను చేసి చూపిస్తాను. బ్యాక్ పెయిన్కి ఇది చేసేస్తే మనకి క్లారిటీ ఉంటుందని 2-3 సార్లు దాన్ని చేసి చూపిస్తాను. జస్ట్ ఇలా నేను మాట్లాడుతున్నాను, దాన్ని ఎలా చేస్తున్నాను అనేది కూడా నేను కామెంటరీ ఇస్తూ ఉంటానండి. దాన్ని కొంచెం ఫాలో అయిపోండి. అలాగే ఇది మన వాయిస్ పేజీలో సేవ్ అయిపోయి ఉంటుంది, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా మీకు డౌట్ ఉన్నప్పుడు దాన్ని ఓపెన్ చేసి కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. తప్పకుండా చేసి చూపిస్తాను. మీరు కరెక్ట్గా ఫాలో అయిపోతే మాత్రం వెంకట శివకుమార్ గారు తిరుగు లేకుండా 15 రోజుల్లో గ్యారంటీగా పోతుంది. ఇది ఓపెన్ అండి.
జంగయ్య గారు మళ్ళీ ఇంకేదో టైప్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు మీ లాంగ్వేజ్. సో ఇంకా ఏమన్నా అలాంటి డౌట్లు ఉంటే బాగుంటుందండి చెప్పడానికి కూడా. నాకు చెప్పాను కదండి, మాట్లాడటం మొదలెడితే నాకు తెలిసిన సబ్జెక్ట్ని ఎన్ని గంటలైనా నేను మీకు క్లారిటీ ఇస్తూ మాట్లాడేసి ఆ కెపాసిటీ మాత్రం భగవంతుడు నాకు ఇచ్చాడండి. నేను షార్ట్ హ్యాండ్ కూడా 84 నుంచి, అంటే దాదాపుగా 38 ఇయర్స్ నుంచి అక్రాస్ ది గ్లోబ్, అంటే నేను ఏ కంట్రీలో నేను వర్క్ చేసినా ఆ కంట్రీలో ఏ కంట్రీ అయినా మనకి మార్నింగ్ టైమే ఆ రోజు సూర్యోదయం అవ్వాల్సిందే. అక్కడ జనాలు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, యూనివర్సిటీస్ అన్నీ మామూలే కదా. బై వర్చ్యూ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నేను ఆ కంట్రీస్కి వెళ్ళాను. సో ఆ కంట్రీస్లో కాలేజెస్కి వెళ్ళిపోయి మొబిలైజ్ చేసి షార్ట్ హ్యాండ్ ఇంపార్టెన్స్ చెప్పి షార్ట్ హ్యాండ్ క్లాసులు చెప్పాను, ఎర్లీ మార్నింగ్ యోగా క్లాసులు చెప్పాను. సో సుదీర్ఘంగా నేను చెప్తూనే ఉన్నానండి. అందుకే నాకు టాకటివ్గా ఉంటాను. నేను మాట్లాడే ప్రతి మాట నా ఎక్స్పీరియన్స్లోంచి వచ్చిందే తప్ప అది కాకుండా ఇంకేది నేను మాట్లాడకూడదు కూడా. ఏదో సుభాషితాలు చెప్పాల్సిన దానికి చాలామంది ఉన్నారండి, నాకు అవసరం లేదు. మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన నెసెసిటీ నాకు లేదు. మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. మిమ్మల్ని రియలైజ్ చేయించే బాధ్యత నేను తీసుకున్నాను. మీరు రియలైజ్ అవ్వండి. మనం ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటే, నేను మీరు మీ అలవాట్ల గురించి మాట్లాడట్లేదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి నేను మాట్లాడను. అవన్నీ నాకు సంబంధం లేదు. నేను మాట్లాడేది మనిషిగా మనం ఎంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతామో దానికి ఉన్న టెక్నిక్స్ ఏంటి. దానికి టెక్నిక్ మెయిన్ యోగాలో లేని టెక్నిక్ లేదు. యోగా ఎలాంటి మనిషినైనా దృక్పథాన్ని చేంజ్ చేసే కెపాసిటీ యోగాకు ఉందండి. మనిషి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేస్తుంది. అంటే మీకు ఇష్టమైన లైఫ్ స్టైల్లోకి, అంటే మీకు నచ్చని లైఫ్ స్టైల్ యోగా తీసుకురాదు. మీకు ఇష్టమైన లైఫ్ స్టైల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీకు నచ్చిన పనులు మాత్రమే చేసేలాగా మన ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తుంది. జంగయ్య గారు, మీరు ఏం టైప్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. PALZP అన్నారు, అది ప్లీజ్ అనా? నాకేం అర్థం కావట్లేదు. అంతకుముందు PON_NAMAR పోన్ నామార్ అన్నారు. మరి అది ఏ లాంగ్వేజ్ నాకు తెలియట్లేదు సార్. యోగాని మనము మన లైఫ్ స్టైల్గా అవలంబించుకుంటే ఒక 1 మంత్ ప్రోగ్రామ్గా పెట్టుకొని ట్రై చేసి చూడండి ప్లీజ్. కనిష్కా రాజ్ గారు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మామ్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లం, హార్ట్ బీట్ తక్కువ ఉంది, మెడిసిన్ వాడటం తప్ప ఏం చేయలేం అంటున్నారు. యోగాలో సొల్యూషన్ దొరుకుతుందా? 100% అండి. కనిష్కా రాజ్ గారు, ఏజ్ ఎంతండి మేడంది? మేబీ 40+, వాట్ ఎవర్ ఇట్ ఈస్. హార్ట్ ప్రాబ్లం అన్నారు. దానికి అనులోమ్ విలోమ్ అంటేనే ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. బేసిక్గా ఈ ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ని ప్రతిరోజు మాట్లాడే మాట. అనులోమ్ విలోమ్ విషయంలో హార్ట్ని మనం న్యాచురల్ ఇంటెన్సివ్ కరోనరీ కేర్ యూనిట్లో పెట్టడమే. ఎలా ఉంటుందంటే, మనం ముందు దీర్ఘంగా శ్వాస తీసుకుందాం. రైట్ హ్యాండ్తో రైట్ థంబ్ని క్లోజ్ చేసి లెఫ్ట్తో వదిలేయండి. వదిలేసిన లెఫ్ట్ థంబ్తోనే లెఫ్ట్ నాస్ట్రిల్తో తీసుకోండి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ని క్లోజ్ చేయండి, రైట్తో వదిలేయండి. వదిలేసిన రైట్ నాస్ట్రిల్తో మళ్ళీ తీసుకోండి. రైట్ని క్లోజ్ చేయండి థంబ్తో, లెఫ్ట్తో వదిలేయండి. ఇలా ఆల్టర్నేటివ్గా చేస్తే తిరుగులేదండి. హార్ట్ ప్రాబ్లం అంటే మనకి కొలెస్ట్రాల్ బ్లాక్స్. ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఒక వరదలో కొట్టుకుపోయినట్టుగా కొలెస్ట్రాలే కొట్టుకుపోతుంది. రక్తనాళాల్లో ఇంత కూడా కొలెస్ట్రాల్ మిగలదు. అనులోమ్ విలోమ్ పవర్ అదండి. సుదర్శన్ 45+, ఎస్, నో ప్రాబ్లం అండి, అబ్సల్యూట్లీ. మార్నింగ్ అంటే ఇది చేసే ప్రక్రియలో చెయ్యి కూడా నొప్పి రావచ్చు. ఇలా పట్టుకొని చేస్తాను. నొప్పి వచ్చినప్పుడు వెంటనే రిలాక్స్ అయిపోండి.
రిలాక్స్ అయిపోమని చెప్పండి. లేదా ఒకసారి లైవ్ ఇంటరాక్షన్లోకి మేడం గారిని నా వాట్సాప్లోనే ఎక్కడైనా తీసుకొస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇలా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆవిడకి, రెండు ఆప్షన్ లేదండి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఎన్ని ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్, లేదా టు స్టార్ట్ విత్ స్టార్టింగ్ ఒక 10 minutesతో స్టార్ట్ చేద్దాం, ఆవిడకే తెలిసిపోతుంది మెల్లగా. అలాగే ఈవినింగ్ పడుకునే సాయంత్రం టీ టైం అంటాను చూసారా, 4-4:30, ఆ టీని ఒక అలవాటు ఉంటే అది తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మళ్ళీ ఇంకొకసారి బిఫోర్ 6 అటు ఇటులో ఇంకొకసారి పడుకునే ముందు, అంటే భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే ఉంటాం. జనరల్గా 8-8:30కి అయిపోతే 10-11 మధ్యలో పడుకుంటాం అనుకుందాం. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక 1 hour వదిలేసి ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో పడుకుంటాం అనగా మళ్ళీ ఇంకొకసారి చేయమనండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మధ్యాహ్నం లేదండి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, బిఫోర్ గోయింగ్ టు బెడ్ 3 సార్లు చేస్తే 100% హార్ట్ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తారు. 100%. ఒకసారి కరోనా తగ్గితే మనం కలుద్దాం, మళ్ళీ ప్రాక్టికల్గా నేను చేసి ఆవిడతో చేయిస్తాను, నో ప్రాబ్లం. సుదర్శన్ గారు, సార్ నమస్తే, మై సెల్ఫ్ సుదర్శన్, నమస్కారం, హరే కృష్ణ అండి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యోగా అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఫ్రీ హోమ్ క్లాసెస్. ఇఫ్ సఫర్ ఎనీబడి రిలేటెడ్ paralysis and kidney problems, related back pain issues. Okay, I did MSc biochemistry 2009-11, but I am doing full-time job yoga and Ayurveda పంచకర్మ థెరపీ. అద్భుతం, చూడండి సుదర్శన్ గారు వచ్చారు. ఆయన హోమ్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారట, ఇంటికి వచ్చి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఆయన ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేశారు, 10 years అవుతుంది, 9 years అయింది. ఆయన ఇప్పుడు ఫుల్ టైం యోగాని ఆయుర్వేదాలో పంచకర్మ థెరపీ అనేది ఫుల్ టైమ్గానే చేస్తున్నారు. అంటే వేరే జాబ్ ఏం పెట్టుకోలేదండి. సుదర్శన్ గారు, మీరు చాలా చాలా, మరి మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటో అవన్నిటిని నేను మాట్లాడను, కానీ మీరు అద్భుతంగా చేస్తున్నారు. దీన్ని మెయింటైన్ చేయండి, చాలా బాగుంది. కనిష్క గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కదండి, చేసేద్దాం. ఆవిడ ఫ్రీ అయిపోవాలి, హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడిపోవాలి. కరెక్ట్గా ఒక 3 to 6 months పాటు దీన్ని చేస్తే నెక్స్ట్ 2D ఈకో కానీ లేదా ఈసీజీ కానీ, ఈసీజీ చూస్తేనే తెలిసిపోద్దండి, 2D ఈకో కూడా దాకా కూడా అక్కర్లేదు, హార్ట్ బీట్లోనే తెలిసిపోతుంది. నార్మల్ అయిపోయింది హార్ట్ బీట్, 72 beats per minute అనేది క్లారిటీ వచ్చేస్తుంది, అంత గ్యారంటీ అండి. యేసేపు గారు, కూలింగ్ వాటర్ తాగితే కొవ్వు ఆటోమేటిక్గా కరుగుతుంది అని విన్నాను, నిజమేనా సార్? మరి మార్నింగ్ హాట్ వాటర్ ఎందుకు తాగుతున్నాము? కూలింగ్ వాటర్లో కూలింగ్ అంటేనే గడ్డ కట్టడం. ఇంకా కూలింగ్ వాటర్ తాగితే కొవ్వు ఎక్కడ కరుగుద్ది, ఇంకా గడ్డ కట్టుద్ది. వెరీ సారీ టు సే. హాట్ వాటర్ తాగాలండి. కొవ్వు కరగాలన్నా, కొవ్వు బాడీలోంచి పోవాలన్నా అది కొవ్వు ఎక్కడ పోతుంది? ప్రాణాయామంలో భస్మం అయిపోతుంది. ఇప్పుడు ఒక కాగితాన్ని కాల్చారనుకోండి, బూడిద అయిపోయి అసలు ఏం మిగిలింది తెలీదు, అది ప్రాణాయామంలో జరుగుతుంది. కానీ మన ఇంకో ట్యాబ్లెట్లో లేదా వాటర్ తాగడం వల్ల, హాట్ వాటర్ తాగడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ కొవ్వు అలా కరిగిపోయి మనకి ట్రాష్లోంచి వెళ్ళిపోతుంది, మలంలోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే కొవ్వుగా బయటికి రాదు, అది కరిగిపోతుందిగా, సో దాంతో పాటు వెళ్ళిపోతుంది, అంతే. మనకి తెలీదు. ఏదన్నా బాడీలోంచి కొవ్వు కరిగిపోవాలంటే వేడి పదార్థం తాగాలి, తినాలి. చల్లటివి తాగితే శుభ్రంగా అది ఇంకా కూర్చొని ఉంటుంది. సో ఎలాంటి డిసీజ్కైనా, ఇందాక మనకి సుదర్శన్ గారు చెప్పినట్టుగా, సుదర్శన్ గారు కూడా ఇలాగే చేస్తున్నారు. సో యోగా వల్ల ట్రీట్మెంట్లో అద్భుతం. యోగా వల్ల ఎక్స్టర్నల్గా మనం ఏం మందులాగా ఏం తీసుకోవట్లేదండి. మన బాడీలో ఉన్న పార్ట్ని మనమే దాన్ని మసాజ్ చేసి ఇంకో రకంగా దాన్ని సెట్ చేసేసుకుంటున్నాం. మోకాళ్ళ నొప్పులు అంటారు, భుజాల నొప్పులు, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి? మనకి మన బాడీలో ప్రతి పార్టు ఒకదానికొకటి జాయింట్ లాగా ఫిక్స్ అయింది. మెకానికల్ బాడీ ఒక మెకానికల్ పార్ట్, ఒకదానికొకటి నట్ అండ్ బోల్ట్ వేసి ఫిక్స్ చేసినట్టే. ఆ ఫిక్సింగ్ ఉన్నంతసేపు హ్యాపీ. మనము సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదైనా ఒక స్క్రూ టైట్ అయిపోయింది, రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? అంటే వెనక్కి దాన్ని తీయాలి అంటే ఆ స్క్రూ టైట్ అయిపోయింది, రావట్లేదు
అన్నప్పుడు ఒక కొబ్బరి నూనె చుక్కను ఇలాంటివి వేస్తాం. ఎందువల్ల అంటారు? ఆ స్క్రూ అక్కడ జంగు పట్టేసింది, జంగ్ వచ్చేసింది, అక్కడ జంగు పట్టింది. జంగు పట్టింది ఏది రాదు. సో ఆ జంగుని వదిలించాలి అంటే ముందు దాన్ని తీయాలి అంటే ఒక కొబ్బరి నూనె చుక్క వేస్తే దానికి లోపలికి కొంచెం అలా వెళ్ళి కొంచెం లూజ్ అయ్యి దాన్ని తీయచ్చు. అలా మన బాడీలో ప్రతి పార్ట్కి అది ఇలా అయిపోయి జంగు పట్టేసినట్టుగా లోపల జామ్ అయిపోతుంది. జామ్ అయినప్పుడు మీరు కాలు మూమెంట్ ఇచ్చారంటే బాల్ మూమెంట్ ఈ బాల్ మూమెంట్ ఇలా టచ్ అవుతుంది. ఒకదానికొకటి టచ్ అయినప్పుడు రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అదే, జాయింట్ పెయిన్స్ అదే, ఈ భుజాల నొప్పులు, వీటి అన్నిటికీ కారణం అక్కడ ఉండాల్సిన మినిమం ఫ్యాట్, అక్కడ గుజ్జు అంటాం మనం. ఆ గుజ్జు ఆవిరైపోయింది. అంటే మనము బాడీకి కావాల్సిన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వట్లేదు, ఆసనాలు చేయట్లేదు, కాబట్టి పోతుంది. వాకింగ్ చేస్తే పోతుందా? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండగా వాకింగ్కి ఏం చేస్తారు? ఇదొక మనకి ఒక వంక వచ్చేసింది, నాకు మోకాళ్ళ నొప్పులు బాబు నేను వాకింగ్ చేయలేను అని. కానీ యోగాలో ఒక ప్రక్రియలు ఉన్నాయండి, రోజు చేస్తాను. మోకాళ్ళ నొప్పులకి అని చెప్పి మరీ చేస్తాను. భుజాలకు అంటారా, భుజాలని కూడా స్లో. అందుకే ఆసనాలు ఎప్పుడు చాలా స్లోగా చెయ్యాలి. నాకు ఇప్పుడు టైం అయిపోతుంది, ఒక 10 నిమిషాల్లో ఒక 10 ఆసనాలు, 10 నిమిషాల్లో 10 ఆసనాలు వేసేయడం ఏంటండి? ఆసనాలు అనేవి మనము ఒక దినచర్యగా పెట్టుకుంటే మన బాడీలో ప్రతి పార్టు గ్రీజింగ్ అయిపోతుంది. ఒక షాపు షట్టరు ఈజీగా లేవాలి అంటే రెగ్యులర్గా దాని లోపల ఆ స్ప్రింగ్స్ సైడ్స్లో లోపల నుంచి చూడండి, స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అక్కడ గ్రీజ్ పెడతాం. గ్రీజ్ పెట్టినప్పుడు ఫ్రీ మూమెంట్ వచ్చేస్తుంది. బాడీకి కావాల్సిన గ్రీజింగ్ చేయాలి. గ్రీజింగ్ అవ్వాలి అంటే లోపల ఉన్న బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి ప్రతి పార్ట్కి గ్రీజ్ లాగా వెళ్ళిపోతుంది. మోకాళ్ళకు కూడా గ్రీజింగ్ కావాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే మోకాళ్ళ చిప్పల్ని తీసేసి ప్లాస్టిక్ ఇంకోటో చేస్తున్నారు కదా ఇప్పుడు, నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. కానీ అది జరిగింది బాగానే ఉంది. నేను మెడికల్ టెర్మినాలజీ నేను క్వశ్చన్ చేయట్లేదండి. కానీ వాళ్ళు లైఫ్లో కింద కూర్చోకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైఫ్లో కింద కూర్చోకూడదు. ఇంకా మీరు ప్రాణాయామం చేయడానికి కుర్చీలో కూర్చొని ప్రాణాయామం చేస్తాను. ఏదైనా పేరెంటాలకి ఇంక దేనికి కొన్ని వాటికి రెస్ట్రిక్షన్స్. ఎవరైనా తగిలినా ప్రాబ్లమేగా, ఏదైనా టచ్ అయినా ప్రాబ్లమే. ప్లస్ ఇవన్నీ పక్కన పెట్టండి, రీప్లేస్మెంట్ టైంలో సర్జరీ అయిన తర్వాత ఫిజియోథెరపీ అప్పుడు వీళ్ళు చూసే నరకం అంతా ఇంత కాదు. నా ఫ్రెండ్స్ చాలామందికి జరిగినాయండి, మా కజిన్కే జరిగింది. అంతా ఇంత కానీ భరించలేని నొప్పి. ఎందుకు బ్రతికున్నాను రా బాబు అనిపించేస్తుంది. అంత అవసరమా చెప్పండి? దానికన్నా సింపుల్ టెక్నిక్, మోకాళ్ళ మీద మన అరచేతులు ఇలా పెట్టి 2 బాడీని బెండ్ చేసి మోకాళ్ళ దగ్గర మూమెంట్స్ ఇస్తాం. ఆ మూమెంట్స్ డైలీ ఇచ్చామనుకోండి, చక్కటి గ్రీజింగ్, బాడీలో ప్రతి పార్ట్కి చక్కటి గ్రీజింగ్ అయిపోతుంది. గ్రీజింగ్ అయిపోయి అంటే బాడీలో ఫ్యాట్ కరుగుతుంది ఫస్ట్ థింగ్. రెండోది ఆ ఫ్యాట్ అవసరానికి యూజ్ అవుతుంది. దానికోసం ఎక్స్టర్నల్గా ఏదో తినేయాలి ఏదో చేయాలి అనేది లేదుగా. ఉన్న ఫ్యాట్ని కరిగించి మనకి కావాల్సిన చోటకి యూజ్ చేస్తున్నాం, మన బాడీలోకే యూజ్ చేస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది కదా మనకిది. వెంకట శివ, ఐఎమ్ ది డాటర్ ఆఫ్ వెంకట శివ. నానా చెప్పండి. Sir, I am Anusha from Vijayawada. I got surgery for avascular necrosis of femoral head, core decompression 78.95. What kind of yoga to do? Nana, ఇక్కడ ఇప్పుడు యోగా కాదు కావాల్సింది, ప్రాణాయామం. ఎందుకంటే జరిగింది హెడ్ దగ్గర కాబట్టి కోర్ డీకంప్రెషన్ అన్నారు కనుక ప్రాణాయామం. అందుకే నేను మీకు ఇందాక కూడా అన్నాను, చాలా స్లోగా చేయాలి. ఏది యోగా ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ ట్రీట్మెంట్ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తాం, అది ఫస్ట్ సెట్ చేసిన తర్వాత మిగతా 3 సెట్స్ పరిగెత్తేస్తాం. ఎందుకంటే సూర్య నమస్కారాలు చేయగానే మనకి మొత్తం చెమటలు పట్టేయాలి. అది మనకి ఒక ట్రీట్మెంట్ విషయంలో మాత్రం చాలా స్లోగా చేయాలి. అనుష తల్లి, మీరు నాకు ఇందాక మీకు నంబర్ ఇచ్చాను, ఆ నంబర్కి మీరు కాల్ చేయండి ఒకసారి. మళ్ళీ కామెంట్ బాక్స్లో నంబర్ టైప్ చేస్తాను.
ఒకసారి కామెంట్ చేయండి, కాల్ చేయండి. నేను మీతో మాట్లాడుతూ దాన్ని వాట్సాప్లో మీకు చూపిస్తాను. మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. నేను మళ్ళీ మీకు నంబర్ పెట్టాను, ఒకసారి నోట్ చేసుకొని కాల్ చేయండి. నేను దానికి కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ యూ విల్ బి వెరీ కంఫర్ట్. సర్జరీ నాకు అయ్యిందా అన్న స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది గ్యారంటీడ్. ప్రీతం రెడ్డి గారు, సార్ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ వాట్ హ్యాపెండ్? స్టార్ట్ అయినాయండి నిన్న సెకండ్ డే కూడా, మండే టు ఫ్రైడే మన వాయిస్ పేజ్లోనే, ఇదే ఛానల్లో, ఇదే రేడియో స్టేషన్లో 2 days అయింది. బట్ ప్రతిరోజు నేను రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే అందరికీ సడన్గా మధ్యలో ఎవరన్నా ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ అయ్యారనుకోండి, కుదరదు కదా. అందుకని రోజు మినిమం రిపీట్ చేసి వెళ్తున్నాను. జస్ట్ 2 days అయింది. మళ్ళీ రేపటి నుంచి ఈవినింగ్ షార్ట్ అండ్ క్లాస్ ఉంటుంది. ఏసేబు గారు, బరువు పెరగాలి, లావుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? బరువు తగ్గడానికి కోసం మాట్లాడతారు, మీరు బరువు పెరగడానికి కోసం మాట్లాడుతున్నారు. దానికి యోగాలో బరువు పెరగడానికి ఉంటుందండి, బాడీని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఉంటుంది. వెయిట్ లాస్ యోగా అని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. వెయిట్ గెయిన్ యోగా అనేది అసలు లేనే లేదు. వెయిట్ లాస్ యోగా అనేది కూడా అది ఆ మాట ప్రయోగం తప్పంటున్నాను. అంటే మార్కెటింగ్ కోసం చేసే విషయాలు అవి, సారీ టు సే. కానీ అసలు యోగా చేసేది వెయిట్ లాస్ కోసమో ఇంకో దానికో కోసమో కాదు. మన డైలీ రొటీన్ లైఫ్ని ఒక స్ట్రీమ్లైన్ చేయడానికి కోసం మన యోగాని ఆశ్రయిస్తున్నాం. లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది, లైఫ్ స్పాన్ని పెంచుతుంది, లైఫ్ని రెగ్యులేట్ చేస్తుంది. దానికోసం యోగా. బరువు పెరగడానికి యోగా అనే దాని గురించి నా దగ్గర ఆన్సర్ ఉండదండి, క్షమించండి. వెంకట సాయి గారు, బోత్ హిప్స్ గాట్ ఆపరేటెడ్ విత్ బటన్ హోల్. రైట్ నౌ హిప్ నాట్ రికవర్డ్, గెటింగ్ పెయిన్ డైలీ. అయ్యో, హిప్ మూమెంట్ దగ్గర వచ్చింది. ఎన్నాళ్ళైందండి ఆపరేషన్ అయ్యి? రైట్ హిప్ నాట్ రికవర్డ్ అంటున్నారు, రైట్ హిప్ రికవర్ అవ్వలేదు అంటున్నారు. హిప్ అంటే కరెక్ట్గా ఏ విషయంలో ప్రాబ్లం వచ్చింది అక్కడ? ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి. మా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ చేయండి, మనం క్లారిఫైడ్గా మాట్లాడుకొని దానికి ఒక మాట చెప్తానండి, ట్రీట్మెంట్ లేని డిసీజ్ లేదు. అంటే అన్ని డిసీజెస్కి మన దగ్గర యోగాలో ట్రీట్మెంట్ ఉంది ఖచ్చితంగా. శ్రావణి, నమస్తే సార్. హరే కృష్ణమ్మ, మార్నింగ్ లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారా? ప్లీజ్ టెల్ మీ సార్. మా ఇందాక కూడా చెప్పాను తల్లి, లెమన్ వాటరే కాదు, ఇందాక చెప్పాను కదా, వాము, జీలకర్ర రెండింటిని వేయించేసి, దూరగా వేయించేసి, గ్రైండ్ చేసేసి పౌడర్గా పెట్టుకోండి. ఆ పౌడర్గా పెట్టుకున్నది రోజు హాఫ్ టీ స్పూన్ ఫుల్ లెమన్ హనీ వాటర్తో పాటు దీన్ని కూడా యాడ్ చేసేయండి. ఖచ్చితంగా ఫ్యాట్ పోతుంది. వెయిట్ లాస్ అనే మాట కన్నా ఫ్యాట్ పోతుంది అంటే ఆటోమేటిక్గా. కానీ దీంతో పాటు యోగా చేయండి. యోగాని పక్కన పెట్టేసి మాత్రం ఇది ఒకటి ఫాలో అవుతున్నాను అనకండి. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది, లేదనే క్వశ్చనే లేదు. కానీ యోగా వల్ల కూడా మన జీవన శైలిలో కూడా మార్పులు వస్తాయి అంటున్నాను. నేనన్నా శ్రావణి. అనుష, డోంట్ వరీ నాన్న, అన్నీ మనకి జరుగుతాయి. మీరు కాల్ చేయండి ఒకసారి, మనం అసలు ఏంటో క్లారిటీగా మాట్లాడుకుందాం. సుదర్శన్ గారు, ఐ రిక్వెస్టెడ్ ఎవ్రీవన్ అండ్ ఆల్, డోంట్ గో ఫర్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఐ గాట్ ఎక్స్పీరియన్స్. ఐ వర్క్డ్ ఆర్థోపెడిక్ అసిస్టెంట్ జాబ్ ఆల్సో. ఓన్లీ బిలీవ్ యోగా అండ్ ప్రాణాయామ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. 100% అండి, పర్ఫెక్ట్. సుదర్శన్ గారు, తిరుగులేదు అది. ప్రీతం రెడ్డి గారు, హరే కృష్ణ. హరే కృష్ణ అండి. వెంకట శివకుమార్ గారు, అంటే అనుష అమ్మ, ఓకే సార్, ఐ విల్ కాంటాక్ట్ అవర్ ఫోన్ అబౌట్ హిప్ ప్రాబ్లమ్. తప్పకుండా నాన్న. అలాగే ఒకసారి సుదర్శన్ గారు, మీ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేస్తే అవసరమైతే నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తాను. మీరు కంప్లీట్ నీ సర్జరీస్ మీద అసలు వెళ్ళొద్దు అంటున్నారు కదా, నేను ఒక్కడనే కాదు, నాతో పాటు మీరు కూడా ఉన్నారు. సో మీ నంబర్ టైప్ చేస్తే నేను సేవ్ చేసుకుంటాను.
మీరు ఎక్కడున్నారో తెలుస్తుంది. సో దట్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి నేను గైడ్ చేయగలుగుతాను. ఇలా ఒకళ్ళనొకళ్ళు మనం పరిచయం చేసుకుంటూ యోగా విషయంలో అందరికీ మనం హెల్ప్ చేయగలిగిన స్థాయికి ఎదిగితే అసలు అద్భుతం అండి. అట్లీస్ట్ ముందు మన తెలుగు రాష్ట్రాల్లో అబ్సల్యూట్లీ. నాన్న ఎలాంటి యోగా చేయాలి అంటున్నారు శ్రావణి గారు. శ్రావణి తల్లి రోజు మన వాయిస్లో 6:30 to 7:30 వస్తున్నానన్న. ఆ టైంలో వచ్చేయండి. ఆ వాటర్ తాగేసి 10 నిమిషాలు 6:30 కల్లా షార్ప్ 6:30. ఎందుకంటే యోగా వల్ల మనకు ఒక టైం డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్ కూడా అలవాటు అవుతుందమ్మా. 100% టైం డిసిప్లిన్ కావాలి. ఆ టైం డిసిప్లిన్ అలవాటు అవుతుంది కాబట్టి 6:30 అంటే 6:30 షార్ప్ నేను స్టార్ట్ చేసేస్తాను. యాక్సెస్ వచ్చేస్తుంది నాకు మన వాయిస్ వాళ్ళు 6:15 6:20కి నేను మెసేజ్ పెడతాను. వాళ్ళు నాకు కరెక్ట్గా టైంకి ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లమే లేదు. ఒక 5-10 నిమిషాల ముందే నాకు యాక్సెస్ కూడా వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం లేదు. 6:30కి షార్ప్ స్టార్ట్ చేస్తాను. బ్లైండ్గా ఫాలో అయిపోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సూర్యప్రకాష్ గారు, వెయిట్ లాస్కి యోగా, హౌ మచ్ టైమ్ టు స్పేర్ అండ్ విచ్ యోగా. ఏమంటే దీంట్లో చాలామంది వెయిట్ లాస్ యోగా అని లేదా కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. ఎస్ సుదర్శన్ గారు, మీ నంబర్ నాకు వచ్చేసింది. సెవెన్ 7411788429. మన వాయిస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక యోగా టీమ్నే వాళ్ళ ద్వారా ఒక యోగా టీము, ఒక ట్రీట్మెంట్ టీము స్టార్ట్ అయిపోతుంది చూడండి. థైరాయిడ్ ప్రాబ్లంకి క్యూర్ అవుతుందా? తిరుగులేదన్న. థైరాయిడ్ ప్రాబ్లంకి, థైరాయిడ్ అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ గ్రంథి అంటాం. ప్రాణాయామంలోనూ ఉంది. అలాగే నెక్ ఎక్సర్సైజ్ నేను స్పెసిఫిక్గా చెప్తాను. దాంట్లో నేను నా కామెంటరీ, డైలీ కామెంటరీలో థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రెండు మటుమాయం. సింపుల్గా అయిపోతుంది అన్న. థైరాయిడ్కి థైరోనామ్ అని కానీ ఇంకో ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్స్ ఏవి అవసరం లేదు, ఖచ్చితంగా క్యూర్ అయిపోతుంది. దాంట్లో తిరుగులేదండి. యోగాలో అసలు ఇది 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 అవుతుందా, ఈ డిసీజ్కి ఉందా, ఆ డిసీజ్కి ఉందా, ఛాన్స్ ప్రతిదీ మటుమాయం. అండ్ ద బ్యూటీ ఆఫ్ యోగాలో, ట్రీట్మెంట్లో బ్యూటీ ఏంటంటే ఆ బాడీలో సీడ్ కూడా ఉండదు. అంటే ఇంకా మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు. రావడం ఎందుకు ఉండదు అంటున్నాను అంటే, అసలు యోగా ఆపంగా. ఒకసారి లైఫ్ స్టైల్లో ఇది అలవాటు పడిపోయిందంటే యోగా ఆపం కదా, కనుక ఇంకా ఛాన్సే లేదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ సొల్యూషన్ ఇన్ యోగా తప్పకుండా ఉందండి. నేను ఇప్పుడు చెప్తే మీరు చేయలేరు, నేను చేసేటప్పుడు చూపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఫస్ట్ వాటర్ 6 to 7 లీటర్స్ వాటర్. అది వాటర్ అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, పాలు, ఎనీథింగ్, ఎనీ లిక్విడ్. 6 to 7 లీటర్స్ వాటర్ తాగేయండి. గాల్ బ్లాడర్ల స్టోన్స్ మటుమాయం. మీకు తెలిసిపోద్ది. యూరినేషన్లో ఒక స్టేజ్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒక 2-3 రోజులు స్పెసిఫిక్గా పెట్టుకోండి. బయట పనులన్నీ బంద్, ఆఫీస్ అయితే ఆఫీస్ బంద్, అన్నీ బంద్. వాటర్ కన్జంప్షనే పెట్టుకోండి ఆ రోజు. ఎంత అంటే మీకు వాటర్ తాగాలి అంటే వామిటింగ్ వచ్చేయాలి, వాటర్ తలంపు వస్తేనే వామిటింగ్ వచ్చేయాలి. ఆ రేంజ్కి తాగేయండి. అంటే కంటిన్యూస్గా కాదు, తాగుతూ ఉండండి. ఇలా ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి జరుగుతుంది. ఈ 1 అవర్లో కనీసం 4 లీటర్లు నేను తాగేయాలన్నట్టుగా. దింపిన బాటిల్ ఎత్తకుండా తాగుతూనే ఉండాలి వాటర్. మీరు అప్పుడు రిపీటెడ్గా వాష్రూమ్కి వెళ్తారు, రిపీటెడ్గా యూరినేషన్కి వెళ్తారు. ఆ యూరినేషన్లో ఈ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి. వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది, ఆ పెయిన్ మామూలుగా రాదండి. అబ్బా అని గట్టిగా అరిచేస్తారు కూడా. దాంతో కంప్లీట్ క్యూర్. ఇది కంప్లీట్ క్యూర్, మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అదే మనము సర్జరీకి వెళ్ళినా, ఇంకో రకంగా దాన్ని తీసేసినా, ఎప్పటికైనా 5 ఏళ్ళకా 10 ఏళ్ళకో ఎప్పటికైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది అంటున్నా, వస్తుంది అనట్లేదు. మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఇలా చేస్తే ఛాన్సే లేదు అసలు. దానికి డైరెక్ట్గా ఒక సీల్ వేసేసినట్టే ఇంకా మన లైఫ్కి గాల్ బ్లాడర్ స్టోన్ ప్రాబ్లమ్స్ మటుమాయం. ఇది గ్యారంటీడ్.
చిన్న చిన్న మనకి ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయండి. కానీ వాటర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ వాటర్ కన్జంప్షన్. అందుకే వాటర్ కన్జంప్షన్ అనేది కూడా యోగాల ప్రక్రియ. జలనేత్రి, సూత్రనేత్రి అని 2 ప్రక్రియ. అది చాలా అడ్వాన్స్డ్ అనుకోండి. అది ఫేస్ టు ఫేస్ యోగాలో ముందు బాడీని ప్రక్షాళనం చేసి, యోగాలో చాలా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మన యోగాలో మనం ప్రాణాయామంలో ఆక్సిజన్ లెవెల్స్ ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి, ఏ రేంజ్కి తీయాలి అనే దాని మీద మొత్తం అవగాహన వచ్చిన తర్వాతే మనం జలనీతి అంటే ఒకప్పుడు, ఇప్పుడు అవి లేవు, మరచెంబు ఉండి దానికి నాజిల్ ఉంటుందండి. ఆ నాజిల్ ద్వారా ఈ ముక్కులోంచి చేస్తే ఈ ముక్కులోంచి వాటర్ వచ్చేస్తుంటుంది, లోపలికి వెళ్ళకుండా వచ్చేస్తుంది. ఇక్కడ సైనసైటిస్ ప్రాబ్లం అనేది ఇక్కడండి. ఇక్కడికి జామ్ అవుతుంది. అది ముందు రావడానికి చాలా కష్టం అవుతుంది. తుమ్ములు వచ్చేస్తాయి, దగ్గు వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది. ఈ ఇబ్బందుల్ని తట్టుకునే శక్తి రావాలి అంటే ముందు మన యోగాలో అంత క్లియర్గా పైకి వెళ్ళాలి. అందుకే వాటర్ తాగడమే కాదు, వాటర్తో ఇలా కూడా ఉంది. అలాగే సూత్రనేతి అని అంటే ఒక మెడికేటెడ్ కాదండి, దాన్ని అలా తయారు చేస్తాము. ఇక్కడి నుంచి ఆ దారాన్ని పంపిస్తే, సూత్రం అంటే దారం, ఆ దారాన్ని పంపిస్తే ఇక్కడి నుంచి వస్తుంది. దాన్ని ఇలా పెట్టుకొని ముక్కులో ఇలా పెట్టి ఇలా డ్రిల్ చేసి తీసేమో అంటే లైఫ్లో సైనసైటిస్ లేదు, హెడేక్, మైగ్రేన్ ఛాన్సే లేదు. అంత పవర్ఫుల్ టూల్స్ మనకి యోగాలో ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పాను కదండి, అవర్స్ టుగెదర్ నేను కూర్చొని మీతో మాట్లాడగలను, క్లారిటీ ఇచ్చేయగలను. చెయ్యడం చాలా ఇంపార్టెంట్, చెయ్యడం చాలా ముఖ్యం, అతి ముఖ్యమైన ఘట్టం అని కూడా నేను చెప్పగలను. నేనే దాదాపు 1 అవర్ పైన తీసుకున్నానేమో. మరి మన వాయిస్ వాళ్ళది వేరే షెడ్యూల్స్ కూడా ఉండొచ్చు. ఇంతవరకు అయితే నాకేం కామెంట్స్ రాలేదు. ఇంకేదైనా ఉంటే ఒక 2 నిమిషాల్లో కామెంట్స్ ఏమైనా వస్తే దానికి ఆన్సర్ చెప్తాను. కామెంట్స్ ఏమీ లేవు అంటే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కానీ యోగాని మాత్రం డైలీ అవలంబిస్తే, ఇది పిల్లలకి కూడా నేర్పిస్తండి. మళ్ళీ వాళ్ళకి సెపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులకి వెళ్ళడం కానీ, లేదా ఎవరో చెప్తారేమో మన పిల్లలు ఎలా తయారవుతారు, ఎలా తీర్చిదిద్దాలి అనే మానసిక సంఘర్షణ కానీ ఇలాంటివి ఉండవు, ఖచ్చితంగా ఉండవండి. మనం చేస్తే మన పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. ఒకరోజు కాకపోతే 2, 3 వారం రోజుల తర్వాత అయినా చేస్తారు. అప్పుడు కూడా చేయడానికి వాళ్ళు ఉత్సుకత చూపించకపోతే పిలవండి, అప్పుడు వస్తారు. బలవంతాన 2 రోజులు చేయిద్దాం, 3వ రోజు ఆటోమేటిక్గా సెట్ అయిపోతాడు. అలా ఒకసారి సెట్ అయిపోయి వాళ్ళ జీవన శైలిలో యోగా అనేది ఒక భాగం అయిపోయాక అసలు వాళ్ళ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. పిచ్చి పనులు చేయరు, బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వరు, లైఫ్ స్టైల్ శుభ్రంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. బయటికి వెళ్తే ఏం చేస్తాడో, ఎప్పుడు వస్తాడో అనే భయాలు ఉండవు. అకాడమిక్స్లో అద్భుతంగా రాణిస్తారు. మీరేమీ చెప్పక్కర్లేదు. అంటే డౌట్స్ చెప్పడం అనేది కాదు నేను మాట్లాడేది, అకాడమిక్స్లో ఏం చేయాలి అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రావణి మళ్ళీ మాట్లాడుతున్నాను. యోగా ఫస్ట్ టైం స్టార్ట్ చేయడానికి ఏమి చేయాలి నాన్న? నేను ప్రతిరోజు మార్నింగ్ 6:30 to 7:30, చాలామంది కొంతమంది నాట్ గుడ్ అని ఇలాంటి కామెంట్లు కూడా చేస్తారు. నేను కామెంట్ అని అంత పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే నేను చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఎవరో ఒకరు జాయిన్ అవుతుంటారు ప్రతిరోజు కొత్త వాళ్ళు. సో కొత్త వాళ్ళు జాయిన్ అయితే ఎలా ఉండాలి అనే దాని మీద నాది కాన్సన్ట్రేషన్. నేను ప్రతిరోజు చేస్తున్నాను అంటే అది ఫస్ట్ బిగినర్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కోసమే అని అర్థం చేసుకోండి. అడ్వాన్స్డ్ నేను అసలు ఆన్లైన్లో ఇలాంటివి చెప్పకూడదు. ఎందుకంటే నేను చేసే స్టైల్లో అలాగే చేయాలి. అలా సరే ఇది మొన్న చూపించారు కదా అని సడన్గా చేశారనుకోండి, అది ఇంకేదైనా ప్రమాదం అయిందంటే హాస్పిటల్కి పరిగెత్తాలి. హాస్పిటల్స్ ఏమంటారు, ఎవడైనా నేను యోగా చేయమంది, చెప్పినోడు ఎవడు, ఇలాంటివి అన్నెసరీ కామెంట్స్ వస్తాయి రాకూడదు. సూర్య నమస్కారం చేస్తే చాలా సార్ 12 టైమ్స్ అంటే ఒక మాట సూర్యప్రకాష్ గారు, సెట్ ఏదైనా సెట్ అంటే 2, 12 టైమ్స్ అంటే 6 సార్లు, 6 సెట్లు అంటున్నారు. 6 సెట్లు అంటే చాలా అద్భుతం. అది జనరల్గా 3 to 4 సెట్స్ కంఫర్ట్ జోన్లో ఉంటాం, చెమటలు వచ్చేస్తాయి. మీకు ఇంకా కెపాసిటీ ఉంది, 6 సెట్స్కి వెళ్తున్నారు, దట్ ఈస్ పవర్ఫుల్, తిరుగులేదు. శ్రావణి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎందుకు నాన్న? హరే కృష్ణ, కృష్ణ భగవానుడు ఉన్నాడు మనకి.
చేసేనన్న 6:30 to 7:30 ఆన్లైన్లోకి మన వాయిస్ పేజ్లోకి వచ్చేసేయండి. అద్భుతంగా ఉంటుంది. చాలా వాటికి మనకి చాలా డౌట్స్ క్లారిఫై అయిపోతుంటాయి. మనం చేస్తే మనకి తెలిసిపోతుంది నాన్న. చేయనంత వరకు థియరీని, చేయడం మొదలు పెడితే ప్రాక్టికల్ మీ బాడీకి మీరే ప్రాక్టికల్గా చేస్తున్నారు, అది గమనించండి. యేసుబాబు చాలా థ్యాంక్స్ సార్, మీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. మీకు మన వాయిస్ టీంకి ధన్యవాదాలు. ఎస్, మన వాయిస్ టీంకి ధన్యవాదాలు. నన్ను మీ అందరి ముందు ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చారు మన వాయిస్ టీం, వాళ్ళకి ధన్యవాదాలు. దాంతోపాటు మెడిటేషన్ అన్నాను. మెడిటేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మెడిటేషన్లో ఇదే ప్రాణాయామం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతాను. అంటే కాన్సన్ట్రేషనే. ఈసారి మనము ఏమంటాము, శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయము. ఓన్లీ ముక్కుపుటల దగ్గర వేడి గాలి బయటకు వచ్చేస్తుంది, చల్లటి గాలి వెళ్తుంది. అక్కడి నుంచి మన వాయిస్ ఈజ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ బై ఇంట్రడ్యూసింగ్ గురు లైక్ యూ. నిజంగా మన వాయిస్ వాళ్ళు, నేను మార్నింగ్ కూడా చెప్పానండి, మన వాయిస్ వాళ్ళకు మెసేజ్ పెట్టాను. త్వరలో భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటివి స్పిరిచువల్ యాక్టివిటీస్, మంత్రాలు కూడా మనము అవలంబించుకుంటే వీలే. పిల్లలకి ఎస్పెషల్లీ నేను పిల్లల గురించి మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. ఉచ్చారణ చాలా ఇంపార్టెంట్. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం. ఆ క్లారిటీలో ఎప్పుడైతే మన నాలుక అంత క్లారిటీలో ఉచ్చరిస్తుందో మనకి టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. నేను అందుకే వాస్తవంగా అంటున్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎన్నిసార్లు అంటున్నది. ఎందుకు అంటే ఆ ఉచ్చరణలో నాలుక అన్ని రకాలుగా తిరుగుతుంది. ఆ ట్విస్ట్లోనే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. మన ఆలోచన విధానం మారిపోతుంది. యాటిట్యూడ్ ఇన్ బిహేవియరల్ స్కిల్స్, ఇలా ఎన్నన్నా చెప్పండి, అన్నిటికీ ఒకటే తార్కాణం యోగా ప్లస్ ఇప్పుడు నేను అంటున్నా ఇలాంటి మంత్ర పటిమలో ఉన్న పవర్ అంతా ఇంత కాదండి. దీనికి కూడా నేను షెడ్యూల్ చేయమని చెప్పాను. వాటి షెడ్యూల్ ఇస్తే నేను ఇప్పుడు ఒక భగవద్గీతలో ఒక అధ్యాయంలో 7th చాప్టర్ మయ్యాసక్త మనాఃపార్థ అన్నాను. అంటే రెండోసారి నేను రిపీట్ చేస్తాను, అంటే మీరు నాతో రిపీట్ చేయమని అర్థం. అలా చెప్పాలి అని నా ఉద్దేశం. అలా ఒక శ్లోకం చెప్పాను అంటే దానికి సింపుల్గా ఒక 3-4 లైన్స్లో దాని మీనింగ్ ఏంటి, తాత్పర్యం ఏంటి అనేది సింపుల్ తెలుగులో చెప్పేస్తే పిల్లలకి అర్థమవుతుందండి. భగవద్గీత అనేది అది ప్రాక్టికల్ వే ఆఫ్ లైఫ్. మన వే ఆఫ్ లైఫ్ భగవద్గీత సూచిస్తుంది. అందుకే అంటున్నా, సొసైటీలో తప్పు జరిగితే తప్పుని తప్పుగా నిర్మోహమాటంగా చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది భగవద్గీత, అలాగే యోగా కూడా. సో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం. సూర్యప్రకాష్ గారు అన్నట్టు డెఫినెట్గా మన వాయిస్ వాళ్ళు ఇలాంటి చాలా అద్భుతంగా చేస్తున్నారు. నేను నాకు ఉన్న పరిధిలో నేను యోగాకి ఒకటండి, 2 షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఈవినింగ్, 3వది ఈ భగవద్గీత, ఇలాంటివి నేను చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్స్లో ఆల్రెడీ నేను షార్ట్ హ్యాండ్ మీద యూట్యూబ్ ఛానల్స్ చేస్తానండి. ఇందాక చెప్పాను కదా, భార్గవ్ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అని. అలాగే ఈ భగవద్గీత మీద కూడా భార్గవ్ టీవీ అనే ఛానల్తో భగవద్గీత మీద, అలాగే ఆసనాల్లో స్పెసిఫిక్ కొన్ని ఆసనాలని దాంట్లో కూడా ప్రజెంట్ చేయబోతున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఫస్ట్ మన వాయిస్ పేజ్ ద్వారా 100% చేస్తాను. ఎందుకంటే మన వాయిస్ పేజ్కి 38,000 మంది వ్యూయర్స్ ఉన్నారండి, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూయర్స్ ఉన్నారు. అది వాళ్ళు షేర్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో అరే ఇది బాగుంది కదా అని షేర్ చేస్తారు. అలా ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాము, దీని తర్వాత ఒక 3-4 అవర్స్ తర్వాత కానీ సాయంత్రానికి కానీ చూస్తే ఇది చూసిన వ్యూస్ 3-4 వేలకి వెళ్ళిపోతుంది. అలా షేర్స్ ఒక 30-40 షేర్స్ ఒక్కొక్కటి షేర్ చేశారంటే అది ఎంతమందికి వెళ్ళిపోతుంది. ఎంతమంది వీలైతే అంతమంది ప్రాక్టీస్ చేయగలిగితే అంతకు మించిన అదృష్టం నాకు, అది అదృష్టం, వాళ్ళకి మంచి ఆరోగ్యం. ఇది చాలండి మనకి. మనిషి పుట్టిన తర్వాత పుట్టినందుకు మన సార్థకత ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే, ఒకసారి మన బుక్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే, ఎస్ ఇంతమందికి నేను ట్రైన్ చేశానా, ఇంతమందికి నేను మంచి దారిలో నడిపించే ప్రయత్నం చేశానా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ మీ. నా లైఫ్కి సార్థకత దొరికిందని అనుకుంటాను ఖచ్చితంగా.
శివ వైజాగ్, చాలా బాగుంది. హరే కృష్ణ నాన్న. మనము యోగాని నమ్మాలి, చెప్పేవాళ్ళని నమ్మడం కాదండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక సుదర్శన్ గారు ఆయన కూడా చేస్తున్నాను అన్నారు. నమ్మాల్సింది చెప్పే మమ్మల్ని కాదండి, యోగాని నమ్మితే చెప్పేవాళ్ళు ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్. మీ చేతిలో నేను ఒక పరికరాన్ని అనుకోండి. సో పరికరాన్ని యూజ్ చేసుకోండి. అంటే నేను చెప్పేదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. దట్స్ ఇట్. ఇంతకు మించి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? సొసైటీకి మనం ఇంతకు మించి ఏం చేయగలుగుతాం? సొసైటీకి మంచి చేయాలి అంటే దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. విన్యాస యోగా బెనిఫిట్స్ ఏంటి సార్? సార్ ఒక్కొక్క మాట నేను ఇందాక అందుకే అన్నాను, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడతారు. యోగాకి ఒక్కొక్క రకమైన పేర్లు పెడతారు. విన్యాస అన్నారు. విన్యాసాలు అసలు విన్యాసము అంటే దాని మీనింగ్ మీరు ఒకసారి అనలైజ్ చేయండి. మ్యాజికల్ షోస్లో వాళ్ళు విన్యాసాలు చేస్తారు, రైట్ సార్? మ్యాజికల్ షోస్లో విన్యాసాలు చేస్తారు. సో విన్యాస యోగా బెనిఫిట్స్ అన్నారు. బాడీని ట్విస్ట్ చేయడమే కదా. మనము ఫస్ట్ తాడాసనం చేసిన తర్వాత కటి చక్రాసనం అంటాం. కటి చక్రాసనం అంటే నుంచున్న బాడీ పొజిషన్ మారదండి. కాళ్ళు ఎలా నుంచున్నామో కాళ్ళు అలాగే ఉంటాయి. బాడీని లెఫ్ట్కి రైట్కి టర్న్ చేస్తున్నాం. టర్న్ చేసినప్పుడు కాళ్ళు ఉన్న పళ్ళంగా ఉన్న చోటే కాళ్ళు ఉండి కదలకుండా ఉన్నాయి కాబట్టి బాడీని టర్న్ చేసినప్పుడు బాడీ ఇలా ట్విస్ట్ అవుతుంది. ఇది ఇటు, ఇది ఇటు ట్విస్ట్ అవుతుంది. ఇలా ట్విస్ట్ అయిందాన్నే మనం విన్యాస అంటాం. ఇది ఒక విన్యాసమే కదా చేసింది. బాడీని ట్విస్ట్ చేస్తున్నాం, ఒక్కొక్క పార్ట్ని ట్విస్ట్ చేస్తున్నాం. యోగా బేసిక్గా యోగాని చాలా పేర్లు పెట్టేశారండి యోగాకి. అలాగే విన్యాస యోగా అనేది కూడా అదొక ప్రక్రియ. బేసిక్గా యోగా పోస్చర్సే ప్రక్రియ. ఆ యోగా పోస్చర్ని ఎవరికి ఎలా సూట్ అవ్వాలి అనే దానికి ఒక నామిన్క్లేచర్, ఒక పేరు పెడుతున్నారు. వెయిట్ లాస్ యోగా అని ఎన్నో బ్యానర్లు చూసాం. వెయిట్ లాస్ యోగా అని అనొచ్చా చెప్పండి? తప్పండి. వెయిట్ లాస్ యోగాలో వెయిట్ లాస్ ఒకటేనా జరిగేది? అసలు మనిషి దృక్పథమే మార్చేసే ప్రక్రియ యోగాది అని నేను చెప్తున్నాను. వెయిట్ లాస్ ఏముందంటే అదొక చిన్న ప్రక్రియ. అది ఇట్స్ నథింగ్ అంటున్నాను. ఐ థింక్ నేను చాలా టైం తీసుకున్నాను. నాగమణి గారు, గుడ్ మార్నింగ్. మీరు చెప్పండి, నాకు చాలా నచ్చింది. నేను చెప్పేది నచ్చింది అంటారా? మనం ఏది మంచి అనేది ఎప్పుడైనా నచ్చుతుంది నాన్న. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడంలోనే మన సార్థకత ఉంది, మనకి పవర్ వస్తుంది. సూర్యప్రకాష్ గారు, గురూస్ సిన్సియారిటీ విల్ క్రియేట్ ఏ సిన్సియర్ శిష్య. గురూస్ లైక్ యూ రియల్లీ ఇన్స్పైర్ ఏ లాట్ టు యోగా. గాడ్ బ్లెస్ యూ గురువు గారు. థ్యాంక్ యూ అండ్ ధన్యవాదములు. షేర్ చేశారు, షేరర్ అని వచ్చింది అంటే సూర్యప్రకాష్ గారు ఆల్రెడీ దీనికి ఎంత యోగాకి ఎంత కనెక్ట్ అయిపోయి అన్నారంటే అర్జెంటుగా లైవ్ ప్రోగ్రామ్నే షేర్ చేశారు. అదండి పవర్, యోగా పవర్ అది. నాగమణి గారు చెప్పారు చూడండి, ఆచళ్ళ నాగమణి గారు, మీరు చెప్పేది నాకు చాలా నచ్చింది అంటున్నారు. మీకు నచ్చింది అంటే అది యోగా పవర్ అంటే. యోగాని ఆ క్రమంలో మనం తీసుకెళ్ళడము అనేది ముందు ఇంపార్టెంట్. బాడీని మొత్తం ప్రక్షాళన చేసేస్తుంది. బాడీని ఎప్పుడైతే ప్రక్షాళన చేసిందో మన యాటిట్యూడ్ మారిపోతుంది, మన థింకింగ్ మారిపోతుంది. ఈ యోగాలో ఫైనల్ స్టేజ్ నేను ఇందాక ధ్యానం అన్నాను. ఆ ధ్యానం వల్ల ఫేస్లో అద్భుతమైన గ్లో వస్తుంది. ఫేస్లో ఒక రకమైన తేజస్సు వచ్చిన వాళ్ళని అంత తొందరగా తోలనాడడం జరగదండి, కష్టం. ఇప్పుడు ఒక స్వామీజీ ఉన్నారనుకుందాం, లేదా మన చాగంటి కోటేశ్వరరావు గారు లేదా నరసింహారావు గారు, వాళ్ళు చెప్పేది వినడం తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ ఏమన్నా అడగగలుగుతాం, మన డౌట్స్ ఏమైనా ఉంటే అడగగలుగుతాము, లేదా వాళ్ళ జీవితంలో జరిగిన విశేషాల గురించి చెప్పడము అనేది అడగగలుగుతామే తప్ప నువ్వు చెప్పేదేంటి అని అసలు అలాంటిది సాహసం చేయగలరా? యోగా అది నేర్పిస్తుందండి. ధ్యానం అక్కడికి తీసుకెళ్తుంది మనల్ని.
ఒకళ్ళని ఏలెత్తి చూపించడం కాదు. మనం ఒకళ్ళని ఇలా చూపిస్తున్నామంటే అందరూ చెప్పేది మిగతా ఫింగర్స్ అన్నీ మన వైపు ఉన్నాయి అంటే మనల్ని ముందు మనం ప్రశ్నించుకుందాం, మనల్ని మనం ప్రక్షాళన చేసుకుందాం. అప్పుడు ఇంకా వేరే వాళ్ళని ఏలెత్తి చూపించాల్సిన అవసరమే రాదుగా. మనం ప్రక్షాళన అయిపోయామంటే మనకి అవతల వాళ్ళు అలాగే కనిపిస్తారు. ఎందుకంటే మనము వాళ్ళకి అలా కనిపిస్తాం కాబట్టి వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. సో వాళ్ళు కంట్రోల్ అయిపోయారు అంటే మనకి వాళ్ళు అలాగే కనిపిస్తారుగా. అది చాలు, సొసైటీ మారిపోతుంది. మార్చడం కాదండి, సొసైటీ మారుతుంది అంటున్నాను. సొసైటీని మనం మార్చడం ఏంటి? మనం మార్చాల్సింది వాళ్ళ యాటిట్యూడ్ని. ఎలాగా? త్రూ యోగా. ప్రతిదానికి సొల్యూషన్ యోగా ద్వారానే వస్తుందండి. గోపాల్ బేతం శెట్టి గారు థ్యాంక్ యూ అన్నారు. హరే కృష్ణ. సూర్యప్రకాష్ గారు ప్లీజ్ కండక్ట్ గీతా క్లాసెస్ అలాంగ్ విత్ యోగా టు డెవలప్ బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. దట్ విల్ బి ఎ గ్రేట్ సర్వీస్ గురువు గారు. సూర్యప్రకాష్ గారు, నేను మార్నింగే మన వాయిస్ పేజ్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అనండి, అడ్వైజ్ అనండి పెట్టాను. భగవద్గీత క్లాసెస్, అలాగే ఇవన్నిటినీ మీకు చూపిస్తాను. ఓకే, మన ఇంట్రెస్ట్ కోసం చూపిస్తున్నాను. మన వాయిస్ పేజ్ వాళ్ళకి మనకి రివర్స్లో కనబడుతుంది కదా, ఇదిగోండి అక్కడ పెట్టాను. I wish to start spiritual activities like chanting of Bhagavad Gita, Lalita and Vishnu Sahasranama Stotras. ఇది 7 days ఏ వీక్ అండి. దీనికి ఇలాంటి వాటికి ఒకరోజు గ్యాప్ అవసరం లేదు అని నా ప్లాన్. కెన్ యూ ప్లాన్ అండ్ వర్కౌట్ ఇఫ్ పాసిబుల్ అంటే వాళ్ళు షూర్ ప్లాన్ అండ్ అప్డేట్ యూ సార్ అని కూడా నాకు మెసేజ్ పెట్టారు. త్వరలోనే మనం చేద్దాం. అక్బర్ హాయ్ అన్నారు. చెప్పునానా అక్బర్ గారు, చెప్పండి. అక్బర్ గారు, నేను నా చదువు అంతా జరిగింది మలక్పేట్లోని ముంతాజ్ కాలేజ్లో. అంటే ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years, 5 years. నా సన్నిహితులు అప్పట్లో మొత్తం మాకు మ్యాథమెటిక్స్ లెక్చరర్ అమ్జద్ సిద్దికి అని ఉండేవాళ్ళు, చార్మినార్ దగ్గర ఉండేవాళ్ళు. నాకు ఎంత క్లోజ్ అంటే మా ఫ్యాకల్టీ అంటే ఆ కాలేజ్ కొంచెం నోటోరియస్ అని భావన జనానికి. అప్పట్లో నేను 1979 మాట మాట్లాడుతున్నాను. నా 10th క్లాస్ అయింది 1978. సో 78 to 80 నా ఇంటర్మీడియట్, 78 to 83 వరకు నేను చదివింది. అంటే మీరు అక్బర్ అంటే ముస్లిం కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నాను. 5 years పాటు నేను అక్కడ ఉండగా స్టార్టింగ్లో నేను ఒక్కడనే హిందూని ఆ కాలేజీలో, మలక్పేటలో ఉన్న కాలేజీలో. ఇప్పటికీ మొన్న రీసెంట్గా ఇప్పుడు నేను ఎల్ఎల్బి కూడా చేస్తున్నానండి. నా ఎల్ఎల్బి కోసం నా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ నాది మిస్ అయితే నేను మళ్ళీ మా కాలేజ్కి వెళ్ళాను. ముంతాజ్ కాలేజ్కి వెళ్తే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్. నేను పలానా సార్, నాకన్నా ఇప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ నాకన్నా చిన్నవాళ్ళు, ఆయన కలిస్తే సార్ మీలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చారా అని ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారో చెప్పలేను. అలాగా అక్కడ కూడా మేము యోగా చేసామండి. నేను ఎన్సీసీలో కూడా క్యాడెట్ని. నేను జూనియర్ అండర్ ఆఫీసర్గా ముంతాజ్ కాలేజ్ ఎన్సీసీ నుంచి బయటకు వచ్చాను. అప్పుడు ఎన్సీసీలో కూడా నేను ఈవెన్ మౌంటైన్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మొత్తం లీడ్ చేశాను. అంత అద్భుతంగా ఆ ముంతాజ్ కాలేజ్ గ్రౌండ్స్లో మేము యోగా చేసాము. అంటే ఎవ్రీ సండే మాకు ఎన్సీసీ సెషన్ ఉంది. ఆ ఎన్సీసీ సెషన్కి అద్భుతం. ఆ ఎన్సీసీకి బిఫోర్ ముందు యోగా చేసి తర్వాత ఎన్సీసీకి వెళ్తాం సార్ అని మా సీనియర్ అండర్ ఆఫీసర్కి, అలాగే మా రెజిమెంట్, మాది 3rd, అప్పట్లో ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కాలేదు కదా, 3rd ఆంధ్ర బటాలియన్ ఎన్సీసీ దోమలగూడ, అక్కడ రెజిమెంట్ వాళ్ళకి చెప్తే ప్రొసీడ్ సుధాకర్ అన్నారు. అప్పుడు అలా నేను వెళ్ళి ఆ స్టార్ట్ యోగా చేస్తూ ఆ తర్వాత ఎన్సీసీకి వెళ్ళేవాళ్ళం. అందరూ నా ముస్లిం సోదరులు అందరూ ఫాలో అయ్యి యోగా చేశారు. సో ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను మన వాయిస్ పేజ్ వాళ్ళది. సో త్వరలో వాళ్ళు నాకు షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ బట్టి ఈ స్పిరిచువల్ యాక్టివిటీ భగవద్గీత క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. అందరం నేర్చుకుందాం, అందరం చాంటింగ్ చేద్దాం. నేర్చుకోవడం కాదండి, ఈ ఎస్పెషల్లీ భగవద్గీత, విష్ణు సహస్రం, ఇవి ఏవైనా సరే చాంటింగ్లోనే అది మనకి డైజెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు నేను చెప్పాను దాన్ని చెప్తాం. మయ్యాసక్త మనాపార్థ, మీరు నాతో పాటు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, నాతో పాటు మీరు రిపీట్ చేస్తారు. మయ్యాసక్త మనాపార్థ యోగం యుం జన్మదాశ్రయ, యోగం యుం జన్మదాశ్రయ. ఇలా రిపీట్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది తప్ప దాన్ని సపరేట్గా నేర్చుకోవడం అనేది క్లాస్ కాదు. మనం చాంటింగే మన క్లాస్.
విష్ణు సహస్రనామాలైనా లలితా సహస్రనామాలైనా శివస్తోత్రమైనా చాంటింగ్లోనే మనకి లోపలికి వెళ్ళిపోద్ది. అగైన్ అనదర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ప్రతి ఒక్కటి మన బాడీని, మన సిస్టమ్ని చేంజ్ చేసేది. దానివల్ల మన ఆలోచన దృక్పథంలో విపరీతమైన చేంజెస్. అకాడమిక్స్లో అద్భుతంగా షైన్ అయిపోతారండి. నేను అట్ ది ఏజ్ ఆఫ్ 57 నేను ఇప్పుడు లా చేస్తున్నాను అంటే నాకు అదొక ఇంట్రెస్ట్. నాతో పాటు ఉన్న వాళ్ళలో మణికిరణ్ హాయ్ సార్ అంటున్నారు. హరే కృష్ణ నాన్న. సూర్యప్రకాష్ రిక్వెస్ట్ మన వాయిస్ టు స్టార్ట్ స్పిరిచువల్ ప్రోగ్రామ్ గీత తప్పకుండా ఇస్తారండి సూర్యప్రకాష్ గారు, అందులో సందేహం లేదు. వాళ్ళు షెడ్యూల్ చేసుకొని నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైము ఎంతో కొంత టైం కేటాయిస్తారు దానికి. మణికుమార్ గారు నమస్తే. నమస్తే నాన్న. సో త్వరలో అది కూడా స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:30 to 7:30 యోగా, సాయంత్రం మేము 4:45 or 5 o'clockకి షార్ట్ హ్యాండ్ సెషన్. నెక్స్ట్ ఈ స్పిరిచువల్ యాక్టివిటీ మీద మన వాయిస్ వాళ్ళు అలాట్ చేసే టైంని తూచా తప్పకుండా నేను మీకు నా ద్వారా చేయగలిగినంత దాని హెల్ప్ అనను, గైడెన్స్ నేను ఇస్తాను తప్పకుండా. నాకు అది చాలా ఇంట్రెస్ట్ అండి. 10 మందికి నాకు వచ్చింది, నాకు చేతనైంది 10 మందికి నేను పనిచేయాలి అనేది నాకు ఒక ఇష్టం. ఏసేపు గారు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటున్నాను, కానీ బద్ధకం వల్ల చేయలేకపోతున్నాను. అసలు బద్ధకం పోవాలంటే ఏం చెయ్యాలి సార్? ఇలాంటి సమస్య చాలామందికి ఉంటుంది. 100% కరెక్ట్ నాన్న. కానీ లేవడంలోనే బద్ధకమా, ఏదైనా పని చెయ్యాలంటే బద్ధకమా అనేది క్లారిటీ ఇవ్వండి. లేవడంలో బద్ధకము అంటే దానికి 100% చిట్కా ఉంది. ఏంటంటే లేవడమే బద్ధకము అనుకుంటే, దీనికి 1 గంటకు పడుకున్నాను సార్, నాకు లేట్ అయింది కదా, నాకు తొందర లేవలేకపోతున్నాను, దానికి సంబంధం లేదన్న. 2 గంటలకు పడుకోండి, 3 గంటలకు పడుకోండి, 6 గంటలకు లేచే ప్రయత్నం లేచిపోవడం అనేది నేను చెప్పగలను. మీరు పడుకునే ముందు కడుపు నిండా మంచినీళ్ళు తాగేయండి. ఏమంటున్నాను? మీరు పడుకునే ముందు కడుపు నిండా మంచినీళ్ళు తాగేసి పడుకోండి. అంటే మార్నింగ్ లేవడం కష్టము అనుకున్న వాళ్ళకి, బద్ధకం వల్ల నేను లేవలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి పడుకునే ముందు కడుపు నిండా నీళ్ళు తాగేసి పడుకుంటే మీకు 4:35 or 5:30 మధ్యలో ఖచ్చితంగా నేచర్ కాల్ వచ్చేస్తుంది. యూరినేషన్ గ్యారంటీగా మిమ్మల్ని లేపేస్తుంది. ఆ టైంలో లేచి యూరిన్ పాస్ చేసి మళ్ళీ బాత్రూమ్ అటెండ్ చేసి మళ్ళీ వచ్చి పడుకోవద్దు. మీరు బాత్రూమ్ అటెండ్ చేసి తర్వాత వాష్ బేసిన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొని ముఖం మీద కొట్టేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. ఎప్పుడైతే ముఖం మీద నీళ్లు కొట్టారో అలాగే మళ్ళీ వెళ్ళిపోయి పడుకోలేరుగా. సో టవల్ కోసం వెళ్తారు, టవల్తో తుడుస్తారు. తుడిచారా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేయండి, ఇంకా సంబంధమే లేదు. దట్ ఈస్ ది ఓన్లీ బెస్ట్. అలారం పెట్టుకున్నాము, అలారం మోగింది. అలారం కూడా ఎంత కన్వీనియంట్గా పెట్టుకుంటాము. మొబైల్ అలారం పెట్టుకుంటాం, మన తలగడ కింద మన చేతికి అందుబాటులో పెట్టుకుంటాం. అది కొట్టంగానే ఆటోమేటిక్గా మనకి మన బటన్ మీదకి తెలుసు అది ఎక్కడ దేన్ని ఆఫ్ చేయాలో, చక్ ఇమీడియట్గా ఆఫ్. లేదా స్నూజ్, ఇంకో 5 నిమిషాల తర్వాత మళ్ళీ కొడుతుంది, మళ్ళీ స్నూజ్. చేతికి అందుబాటులో అలారం పెట్టుకున్నారంటే మీ వాళ్ళకి అలారంతో అసలు లేవరు. రెండోది, అలారం వల్ల పక్కన వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారుగా. పడుకున్న వాళ్ళని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? మనం అలవాటు చేసుకుంటే పక్కన వాళ్ళు ఆటోమేటిక్గా మనతో వస్తారు. అలారం వల్ల మీరు డిస్టర్బ్ అయిపోయి మీ పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. సో కడుపు నిండా నీళ్లు తాగేయండి. మిమ్మల్ని మీరే ఇంటర్నల్ అలారం కొడుతుంది. ఆ ఇంటర్నల్ అలారంకి మీరు లేచి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కనుక లేచిపోయారు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఏసేపు గారు ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి, తిరుగులేదు మీకు. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం, చాలామంది షేర్ చేశారు, అది చాలా ఆనందంగా ఉంది నాకు. సో నెక్స్ట్ కార్యక్రమం మనము స్పిరిచువల్ యాక్టివిటీ గురించి మన వాయిస్ వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం మనం ముందుకెళ్ళిపోదాం. అంతవరకు హరే కృష్ణ, సెలవు.